So yeah, 1.39. So here we are. Okay, 1.39. మాతాజీ 1.39 చదువుతారా? Sure, Prabhuji. Yeah, yeah. कुलकस्य प्रणश्यन्ति कुलधर्मा सनातनाः धर्मन्नष्टे कुलं कृष्णम् अधर्मो विभवति उता. Translation: with the destruction of the dynasty, the eternal family tradition is vanquished, and thus the rest of the family becomes involved in irreligion. యా, ఇది కృష్ణం కాదు మాతాజీ, అది కృత్స్నాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నాస్తే కులం కృష్ణాం. కృష్ణాం, కృష్ణం కాదు, ఇది కృష్ణాం. అధర్మో Krishnam. Okay. విభావతి ఉత. సో ఇక్కడ కృష్ణాం అంటే హోల్, హోల్. ఇట్స్ Okay. ఓకే, జస్ట్ ఇట్స్ నాట్ కృష్ణ. అది ఐలాగా ఉంది అది, సో ఇట్స్ నాట్ ఏ కృష్ణ. సో యా, so with the destruction of the dynasty, the eternal family is tradition is vanquished, and thus the rest of the family becomes involved in irreligion. Yeah, let us see the purport from His Divine Grace A.C. Srila Bhakti Srila Prabhupada Maharaj ki Jai. In the system of Varnashrama institution, there are many principles of religious traditions to help members of the family grow properly and attain spiritual values. The elder members are responsible for such purifying processes in the family, beginning from birth to death. But on the death of the elder members, such family traditions of purification may stop, and the remaining younger family members may develop irreligious habits and thereby lose their chance for spiritual salvation. Therefore, for no purpose should the elder members of the family be slain. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేస్తుంటాం మాతాజీ అండ్ ప్రభుజీ. ఆల్రెడీ మనం ఇంతకుముందు శ్లోకాస్లో కూడా ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ కోటెడ్ ద సేమ్ థింగ్. ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి అంటే ఒక ప్రభువు కానీ ఒక ఒక మేల్ పర్సనాలిటీ లేకపోతే, పెద్ద దిక్కు లేకపోతే, హౌ ద థింగ్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ దే ఫీల్ వెరీ ఇన్సెక్యూర్, అండ్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ డీరైల్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ గోల్. సో ఆ దృష్టిలో పెట్టుకొని ఈ పర్పట్ కానీ ఈ పర్టికులర్ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విధానం అది. ఓకే, సో దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇక్కడ అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ పరంపర. సో మనం మనం ఇంతకుముందు చేసిన అర్జునాస్ 5 ఆర్గ్యుమెంట్లలో ఫస్ట్ 3 ఆర్గ్యుమెంట్లు ఏంటో చెప్పగలరా ప్రభుజీస్ అండ్ మాతాజీ? వాట్ ఈస్ ద ఫస్ట్ 3 ఆర్గ్యుమెంట్స్ వాట్ అర్జున హ్యాస్ రైజ్డ్? పాయింట్స్, వాట్ ఆర్ ద ఫస్ట్ 3 పాయింట్స్? పర్లేదు, గుర్తుంటే దట్స్ ఓకే, అదర్వైజ్ నాట్ ఏ ప్రాబ్లమ్. ఫస్ట్ పాయింట్ వాజ్ కంపాషన్. యాక్చువల్లీ అర్జునాస్ మన అర్జునుడి యొక్క విషాదం 5 రకాల పారామీటర్స్ మీద ఆ విషాదాన్ని మనం డివైడ్ చేయడం జరిగింది. ఆ 5 రకాల విషాదం ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి కంపాషన్. కంపాషన్ అంటే అందరి పట్ల జాలి, అంటే మన మన సైడ్ ఉన్న ఆర్మీ పట్లే కాదు, ఈవెన్ ఆపోజిట్ సైడ్లో ఉన్న ఆర్మీ పట్ల కూడా ఒక కంపాషనేట్ నేచర్ కలగటం, ఒక దయార్థ హృదయం కలగటం, అది కంపాషనేట్ నేచర్ త్రూ విచ్ హీ వాజ్ నాట్ విల్లింగ్ టు ఫైట్. సెకండ్ వాజ్ ఎంజాయ్మెంట్. సెకండ్ రీజన్ వాజ్ ఎంజాయ్మెంట్ ఆన్ వై మనం ఎందుకు వీ షుడ్ నాట్ అందరు కానీ ఇక్కడ లేకపోతే కన్నా నేను ఎవరిని ఎంజాయ్ చేయాలి? నేను నో వన్ ఈస్ దేర్ హూమ్ షుడ్ ఐ ఎంజాయ్. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ వాజ్ ఇట్ ఈస్ ఎ సిన్. ఇంతమందిని చంపి ఆ పాపం నేను మూట కట్టుకుంటాను అనేది థర్డ్ పారామీటర్, విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ ఇన్ ద లాస్ట్ 2 to 3 సెషన్స్. నౌ ద ఫోర్త్ పారామీటర్ ఈస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్. ఇప్పుడు ఇంట్లో పెద్ద దిక్కు కానీ ఇంట్లో మగవాళ్ళందరూ ఎవరు లేకపోతే కన్నా దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ గోయింగ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ లాస్ట్ శ్లోకాలు అనుకున్నాం. అంటే ఆ ఆడవాళ్ళు ఆర్ లెస్ ఇంటెలిజెంట్ అంటే ఇట్స్ ద ఇంటెన్షన్ ఆఫ్ సేయింగ్ లెస్ ఇంటెలిజెంట్. హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాస్ లేడీస్ ఆర్ రిలేటివ్లీ సాఫ్ట్ నేచర్డ్.
దెర్ ఆర్ యాంపుల్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద హిస్టరీ అండ్ ఈవెన్ ఇన్ ద కరెంట్. మన ఫ్యామిలీలో కూడా అబ్జర్వ్ చేస్తే ఏదైనా మనం తప్పు చేసామనుకోండి, తల్లి క్షమిస్తుంది కానీ తండ్రి క్షమించాడు. తండ్రి దగ్గర పట్టుబడుతుంటాడు. నిన్న మా మా పాప బర్త్‌డే జరిగింది. అలానే సేమ్ టైం ధ్రువ్ మా బాబు యొక్క ఫ్రెండ్ వాళ్ళ బర్త్‌డే కూడా జరిగింది. సో, వాళ్ళు పిలిస్తేను ధ్రువ్ గాడు వాళ్ళ ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్తే నేనిచ్చిన టైం ఆ టైం అయిపోయాక ఈ టైం కల్లా వచ్చేయాలని నేనిచ్చిన టైం రేంజ్ అనమాట. కానీ కాల్ చేసి వాడు తల్లికి కాల్ చేసాడు కానీ నాకు కాల్ చేయలా. ఎందుకంటే నేను చెప్పానంటే వాడు ఖచ్చితంగా వినాల్సిందే. అందుకనే వాళ్ళ అమ్మ ద్వారా వచ్చి సర్లేండి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పోనివ్వండి అని అంటారు. అని శాంతి అంటదనమాట. సో, దిస్ నేచర్ తల్లి గుణం అలాంటిది. బ్రహ్మ క్రియేషన్ చేసేటప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళు సోల్ పర్స్పెక్టివ్‌లో చూస్తే గిన ఆడ జీవాత్మ, మగ జీవాత్మ అనేది ఉండదు. సోల్ వైస్ చూస్తే ఆల్ ఆర్ ఈక్వల్ ఓన్లీ. బట్ the natural tendency or the natural character what a woman possess and what a man possess are different. సో, మనం గిన ఇక్కడ ఇలా పోటీతత్వంగా చూసుకుంటే గిన ఆడవాళ్ళు చేసేవి ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేసేవి మగవాళ్ళు చేయాలి. అండ్ మగవాళ్ళు చేసేవి ఆడవాళ్ళు చేయగలరా అంటే యెస్. చెప్పండి ప్రభుజీ సార్ మాది. మగవాళ్ళు చేయగలిగేవి ఆడవాళ్ళు చేయగలరా? ప్రసాద్ ప్రభు, లక్ష్మీ మాతాజీ, మగవాళ్ళు చేసేవి ఆడవాళ్ళు చేయగలరా? అంటే మగవాళ్ళు చేసి ప్రతి పని చేయలేరు కానీ ఒకవేళ అవసరమైతే ఇంకా చేస్తారు, అదేం లేదు. బట్ ఎవ్రీథింగ్ దట్ మెన్ క్యాన్ డూ ప్రాబ్లీ విమెన్ కెన్ నాట్ డూ. ప్రసాద్ ప్రభు మీరేమంటారు? అంతే ప్రభు, అంతే అదే అది వైస్ వర్సా ప్రభు. ఆడవాళ్ళు చేసే మగవాళ్ళు చేయలేరు కొన్ని విషయాల్లో, అన్ని చేయలేరని కాదు. కొన్ని విషయాల్లో మగవాళ్ళు చేసేవి ఆడవాళ్ళు చేయలేరు, ఆడవాళ్ళు చేసే మగవాళ్ళు చేయలేరు. ఎస్. సో, ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ప్రభు, లాస్ట్ టైం మనం మాట్లాడుకుంది అదే ఉమెన్ ఆర్ లెస్ ఇంటెలిజెంట్. ఇట్స్ ఎ వెరీ అదేంటి రాడికల్ స్టేట్మెంట్ అనమాట. వేరే యాక్చువల్లీ ఇప్పుడు కార్పొరేట్ లేడీస్ యాక్చువల్లీ మా పర్టికులర్ కార్పొరేట్ స్ట్రక్చర్లో కూడా దెర్ ఆర్ సమ్ ఉమెన్ లీడర్స్. ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ కొట్టామనుకోండి, లెస్ ఇంటెలిజెంట్ ఏంటిది అని శివాలెత్తే అవకాశం ఉంటుంది. బట్ ద సెన్స్ ఇన్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ దిస్: ఆడవాళ్ళు దే హ్యావ్ బీన్ గివన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ వేదాస్ అండ్ ఇన్ ద హిస్టరీ ఆల్సో. ఆడవాళ్ళు గురించి యుద్ధాలే జరిగినాయి, మహాయుద్ధాలే జరిగినాయి, వరల్డ్ వార్స్ జరిగినాయి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అలాంటి కల్చర్ మంది. సో ఇట్ డజంట్ మీన్ దట్ లెస్ ఇంటెలిజెంట్ అంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ జాలి గల వాళ్ళు అండ్ దే ఆర్ వెరీ కంపాషనేట్ టువర్డ్స్ అదర్స్. అదే మగవాళ్ళు ఉన్నారుకోండి, కరాఖండిగా ఎక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి అక్కడ బద్దలు కొట్టుకొని చెప్తారు. అక్కడ ఎక్కువ ఆలోచన ఉండదు. మనమైనా మన తల్లి పట్ల ఉన్న అఫెక్షన్ ఒక వేరు ఇదిగా ఉంటుంది. అండ్ తండ్రి చాలా కరాఖండిగా ఉంటాడు. ఇట్స్ నాట్ దట్ హీ ఈస్ రాంగ్, బట్ వీ ఫీల్ కంఫర్టబుల్ డిస్కసింగ్ అవర్ ప్రాబ్లమ్స్ మోర్ విత్ ద మదర్ రాదర్ దాన్ ఫాదర్. సో ఆ నేచర్తో చెప్పబడింది. సో హియర్ మన ఫోర్త్ డిస్కషన్ ఏంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్, ఆర్డర్ ఈజ్ రిక్వైర్డ్. అర్జునాస్ ఫోర్త్ ఆర్గ్యుమెంట్ డిస్ట్రక్షన్ ఫర్ ఫ్యామిలీ ట్రెడిషన్. మూడు చెప్పుకున్నాం. నాలుగోది వచ్చేసి డిస్ట్రక్షన్ ఆఫ్ అంటే కుటుంబ ఆచారాలు ఇవన్నీ దెబ్బతినే అవకాశం ఉందనేది తన ఫోర్త్ లామెంటేషన్ అనమాట. అంటే తన దుఃఖానికి కారణమైన నాలుగో కారణం ఏంటంటే మన కుటుంబ విలువలు, కుటుంబ పరంపర అనేది మనకు దెబ్బతినే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇది 39 శ్లోకాల నుంచి చెప్పబడింది. అంటే అర్జున తను బాధపడుతుంటాడు అనమాట. ఇందులో అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ పరంపర ఏంటంటే ఆర్డర్ ఈజ్ రిక్వైర్డ్. ఇఫ్ దెర్ ఇస్ నాట్ ఆర్డర్ మెయింటైన్ దెన్ డిజార్డర్ ఈజ్ న్యాచురల్. వెన్ దెర్ ఈస్ నో ధర్మ అధర్మ విల్ హ్యాపెన్. అంటే మనకు ప్రభుజీ మనం చూస్తే కమ్యూనిటీస్లో దేర్ విల్ బి సిచ్యువేషన్స్ ఆర్ దేర్ వుడ్ బి సమ్ వాట్ డు యు సే మనం కొన్ని రూల్స్ పెడతాం కమ్యూనిటీలో ఒక ఆర్డర్ అంటూ మెయింటైన్ చేయడానికి. ఏంటి? దేర్ ఆర్ నో స్మోకింగ్ జోన్, యూ నీడ్ టు స్మోక్ దేర్ ఓన్లీ. దేర్ ఆర్ స్మోకింగ్ జోన్స్, యూ నీడ్ టు స్మోక్ ఓన్లీ. కానీ వేరే చోట స్మోకింగ్ చేస్తే ఇప్పుడు తన ఎలానో దెబ్బతింటున్నాడు, తన వల్ల వేరే వాళ్ళు ఎందుకు దెబ్బతినాలి? సో అందుకని దేర్ ఈస్ సమ్ ఆర్డర్ మెయింటైన్ అండ్ దెన్ if there is no order maintained, then disorder is natural. That's the meaning we need to understand. If there is no dharma, adharma will happen. ధర్మం లేకపోతే ఉంది. ఇప్పుడు వాళ్ళ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడితే విల్ ఇట్ నాట్ క్రియేట్ ఏ హెవాక్?
సో అలానే సొసైటీలో కూడా సో తన అర్జున ఎంక్వైరీ అనేది వెరీ వ్యాలిడ్. లైక్ ఆర్డర్ ఉండాలి. సో డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్ వల్ల చాలా కుటుంబాలకు ఒట్టే వంశాలన్నీ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ద పాయింట్ వాట్ హీ వాజ్ రైజింగ్. నెక్స్ట్, వర్ణాశ్రమ ఇన్స్టిట్యూషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ రిలీజియస్ ట్రెడిషన్స్ టు హెల్ప్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ గ్రో అండ్ అటైన్ స్పిరిచువల్ వాల్యూస్. సో మన వర్ణాశ్రమ ధర్మం ఏంటంటే, ఇంతకుముందు ప్రభుజీస్ మనకి ఇవన్నీ సూసైడ్లు, ఇన్ఫ్యాక్ట్ యూనో స్ట్రెస్ అనేది ఏది ఉందో మనకి, స్ట్రెస్ ఇదే యునో వాట్ దిస్ ఇస్ ఎ టర్మ్ వాట్ వీ గాట్ ఫ్రమ్ వెస్టర్న్ వరల్డ్. ఇంతకుముందు ఎవరు స్ట్రెస్లో ఉండేవాళ్ళు కాదు. కెన్ యూ మీ ఇద్దరిలో ఎవరైనా చెప్పగలరా బాబు ఆ స్ట్రెస్కి నియరెస్ట్ వర్డ్ సంస్కృతంలో ఏముండొచ్చు అనేది? మన యాక్చువల్లీ స్ట్రెస్కి దేర్ ఇస్ నో సినోనిమ్ ఫర్ సంస్కృతం. ఇంతకుముందు ఇన్ ఎర్లియర్ కల్చర్ దేర్ ఇస్ నో టర్మ్ కాల్డ్ స్ట్రెస్ అండ్ దెర్ ఇస్ సూసైడ్ అనే కాన్సెప్టే లేదు. ఎప్పుడైతే దేవుడు సెంటర్లో లేడో ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ప్రాబ్లీ ద నియరెస్ట్ వర్డ్ వాట్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఈజ్ ఫర్ స్ట్రెస్ ఈజ్ చింత. చింత ఈజ్ దేర్ ఇన్ సాంస్క్రిట్, కానీ స్ట్రెస్కి లేదు. సో ఈ వర్ణాశ్రమ ఇన్స్టిట్యూషన్ కూడా ఇంతకుముందు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇట్ వాస్ లైక్ యునో స్పిరిచువల్లీ హౌ వీ నీడ్ టు గ్రో అండ్ వాట్ ఎవర్ మనది మనం బెస్ట్ ఇద్దాము, ఇంకా తర్వాత ఏం జరిగితే దైవేచ్ఛ అనేవాళ్ళు. అలాంటి కల్చర్లో జీవిస్తుండేవాళ్ళు. ఇలా స్ట్రెస్ నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను సూసైడ్ చేసుకుంటాను, ఇలాంటి ఫండా ఉండేది కదా ఎర్లియర్లో. సో దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్. ఈ రిలీజియస్ ట్రెడిషన్ టు హెల్ప్ మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ గ్రో అండ్ అటెండ్. ఎందుకంటే ఆ కుటుంబ పెద్దగా man is the person who need to guide even the entire family members in their spiritual growth. It is the man's responsibility to ensure that all the family members in a right track towards spirituality. దేవుడి దగ్గరలో చేయటం అండ్ మనం స్పిరిచువల్గా గ్రో అవటం, దట్ వాజ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ ద ఫ్యామిలీ. సో అలా చేయటం వల్ల ఈ వర్ణాశ్రమ ఇన్స్టిట్యూషన్ అనేది దెబ్బతింటుంది అనేది అర్జునుడి యొక్క వాదన. నౌ రోల్ ఆఫ్ ఎల్డర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ప్యూరిఫికేటరీ సంస్కారాస్. చూసారా, ఈ సంస్కార ద రోల్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ప్యూరిఫికేటరీ సంస్కారాస్, దే హెల్ప్ యంగర్ జనరేషన్ ఆన్ ద పాత్ ఆఫ్ సాల్వేషన్. అంటే ఏంటి, అవి మనకు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దెర్ ఆర్ లాట్ ఆఫ్ సంస్కారాస్ విచ్ ఈవెన్ సో మెనీ ఫ్యామిలీస్ till now they do probably with not a right process, కానీ ఇప్పటికి కూడా there are some families who do it. అన్నప్రసన్నం కానివ్వండి, లేకపోతే బాబుకి ఎవరు జంగ్యం వేసుకునే దాని ఆ సెరమనీని ఏమంటారో కరెక్ట్ ఆన్ ద ఫ్లై గుర్తు రావట్లేదు. మీకు ఐడియా ఉందా ప్రభుజీ? ఇది మనం జంగ్యం వేసుకుంటారు కదా కొంతమంది, దాన్ని ఏమంటారు? జంగ్యం వేసుకోవడం కూడా ఒక సపరేట్, ఇట్స్ ఏ వాట్ డు యు సే, జనేవు సెరమనీ ఆర్ యు నో సీక్రెట్ థ్రెడ్. సీక్రెట్, అదే తెలుగులో రావట్లేదు మాతాజీ. అది జనరల్గా వేసుకుంటుంటారు. అదొక సెరమనీ. ఆడవాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంటాయి, అమ్మాయిలకైతే ఇంకా ఎక్కువ ఉంటాయి. పెద్ద మనిషి అయ్యే సెరమనీ కానీ, శారీ సెరమనీ కానివ్వండి, పెళ్లి సెరమనీ కానీ, మళ్ళీ బారసాల, మళ్ళీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సంస్కారం. ఉపనయనం, ఎస్ దిస్ ఇస్ ద వర్డ్ ఐ వాజ్ లుకింగ్ ఎట్, ఉపనయనం. సో అలాగా దేర్ ఇస్ లాట్ ఆఫ్ సంస్కారాస్. ఇవన్నీ గైడ్ చేయాల్సింది ఎవరు? ఇంట్లో ఉన్న పెద్దలు. సో ఆ రోల్ ఆఫ్ ఎల్డర్స్ అనేది దెబ్బతింటుంది. అందరు ఇలా యుద్ధంలో చనిపోతే కానీ ఎవరు ఆ ట్రెడిషన్స్ని కంటిన్యూ చేస్తారు? ఎవరు దట్ దే విల్ బి మూవింగ్ దిస్ ఫ్లాగ్ అహెడ్ అనేది తన వాదన అనమాట. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ బీయింగ్ సెడ్. రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ప్యూరిఫికేటరీ సంస్కారాస్ బర్త్ టు డెత్. దే హెల్ప్ యంగర్ జనరేషన్ ఆన్ ద పాత్ ఆఫ్ సల్వేషన్. Okay, Sanatana refers to those principles which have descended through the dynasty from a remote time. Arjuna is wrongly considering Kula Dharma and Sanatana Dharma. So, ikkada Sanatana refers to those principles which have descended through dynasty from a remote time. ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. ఇవన్నీ సంస్కారాలు, ఈ సనాతన ధర్మం అనేది ఎప్పటి నుంచో ఉంది అది. కానీ అర్జున వాటిని రాంగ్గా మిస్రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే కులధర్మ అండ్ సనాతన ధర్మ, కులధర్మాన్ని సనాతన ధర్మంగా ఈజ్ కంపేరింగ్ అండ్ టెల్లింగ్, which is a wrong thing. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈస్ Arjuna fears that if he were to engage in this irreligious killing of his grandfather and guru, then the women of the family would think that since the men were irreligious, they could be also. ఇలా మనవడే తాతను చంపడం,
మనవడే బాబాయ్ లాంటి గురువు లాంటి వాళ్ళని చంపడం, అలాంటి ఇర్రిలీజియస్ యాక్షన్స్ మనం చేస్తే గిన రాబోయే తరాలకు కూడా మనం కూడా మన తండ్రిని చంపొచ్చు, మనం కూడా మన బాబాయ్ని చెప్పొచ్చు. మనకి ఇంతకుముందున్న ముఘల్ డైనాసిటీలో మీకు ఒక రీజన్ తెలుసా ఎందుకు? ఆల్రెడీ ఐ థింక్ ఐ డిస్కస్ దిస్ విత్ యూ ఎర్లియర్. ముఘల్ డైనాసిటీలో రాజులు ఉన్నప్పుడు మినిస్టర్స్ కిందను, లేకపోతే మెయిన్ సెకండరీ లేయర్ ఆఫ్ లీడర్షిప్ కింద ఓన్లీ హిందువులనే పెట్టుకునేవారు. ఎందుకో తెలుసా ప్రభుజీ సార్ మాతాజీ? ప్రసాద్ ప్రభు తెలుసా ఎందుకు పెట్టుకునేవాళ్ళు? వాళ్ళైతే ఆ ధర్మాన్ని పాటిస్తారనేసి. యా, లక్ష్మీ మాతాజీ. ముఘల్ డైనాసిటీలో మీరు అంటున్నారు హిందూస్ని ఎక్కువ పెట్టుకునే వాళ్ళు, ఎందుకు అంటున్నారు? ఏంటంటే మాతాజీ, ముఘల్ డైనాసిటీలో కింగ్స్ ఉండేవాళ్ళు కదా, కింగ్స్ ఉండేవాళ్ళు. కానీ సెకండరీ లేయర్ కింద మినిస్టర్స్ కానివ్వండి, లేకపోతే సెకండరీ లేయర్ ఆఫ్ లీడర్షిప్ కింద ఎక్కువగా హిందువుల్ని పెట్టుకునేవాళ్ళు. ఒక రీజన్ నాకు తెలిసింది ఏంటంటే ప్రభుజీ, వాళ్ళు అంటే హిందువుల్ని కాన్ఫిడెన్స్ లో తీసుకోవడానికి, ఒక నమ్మకం ఏర్పరచుకోవడానికి, బికాస్ ముఘల్ కింగ్డమ్ అనగానే పీపుల్ మే నాట్ బి వెరీ లాయల్ టు దెమ్. సో కింద లేయర్ ఒకవేళ హిందూస్ ఉన్నారు అంటే దెన్ దే కెన్ అట్రాక్ట్ దట్ కైండ్ ఆఫ్ లాయల్టీ ఫ్రమ్ క్రౌడ్. రైట్ మాత, దట్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అనదర్ రీజన్ ఈస్ వాళ్ళ మీదే, వాళ్ళ పిల్లల మీదే నమ్మకం లేదు, ఎందుకంటే ఆ కల్చర్ వాళ్ళలో ఉంది. రిలేషన్షిప్స్ వాల్యూ లేదు ప్రభు. ఏం ప్రభు? మొఘల్ డైనాసిటీలో రిలేషన్షిప్స్ కి వాల్యూ లేదు. అదే తండ్రిని చంపుతా, సింహాసనం కోసం తండ్రిని చంపటం, కొడుకులను చంపుకోవటం, బాబాయిలను చంపుకోవటం, దట్స్ ఎ కల్చర్ ఇన్ దేర్. అందుకనే రాజుని పెట్టుకుంటే ఆ హిందువులు వీళ్ళు కొంచెం సనాతన ధర్మం ప్రకారం రాజు ఆజ్ఞ పాటించాలి, ఇలా తల్లిదండ్రులు చంపకూడదు అని కొన్ని వాల్యూ సిస్టమ్ సనాతన ధర్మం కింద రావటంతో ఇలాంటి వీళ్ళు చేయరు, నమ్మకంగా ఉంటారు అనే ఇదితో వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో దట్స్ ద వాల్యూ వాట్ సనాతన ధర్మ క్యారీస్. సో దట్స్ వాట్ అర్జున వాజ్ ఫీలింగ్, దట్ మనమే ఇప్పుడు తాత ముత్తాతలను చంపుకునే కల్చర్ని అలవాటు చేస్తే గిన రేపు రాబోయే తరాలకి వాళ్ళు మనం ఒక ఉదాహరణలాగా నిలుస్తాం కదా. మనం కూడా తాత ముత్తాతలను చంపడం తప్పేం కాదు, మనం కూడా గురువుని చంపడం తప్పేం కాదు అని చాలా బ్రాహ్మణ అంటే గురువుని అంటే బ్రాహ్మణ హత్య అంటే మామూలు విషయమా? నరకంలో ఇది చేయాలి బ్రాహ్మణ హత్య అంటే. So alaga, he was having that concern that irreligious killing of grandfather and guru, the women of the family would think that since the men were irreligious, they could be also. పురుషులే ఇలా ఇర్రిలీజియస్గా ఉంటే మనం కూడా ఇర్రిలీజియస్గా ఉంటాం తప్పేం కాదు అనే భావన వచ్చే అవకాశం ఉన్నందున ఇలాంటి కన్సర్న్ కూడా చూపిస్తాడనమాట కృష్ణుడి పట్ల. సో ఫైటింగ్ విల్ కాజ్ ఫ్యామిలీ డిస్ట్రక్షన్ ఇన్ ద ఫాలోయింగ్ 6 steps. Fighting will cause family destruction in the following 6 steps. ఏంటది? Death of elderly. Fighting destroys the whole dynasty. Family traditions stops. Irreligion increases with the destruction of dynasty. The entire family tradition is vanquished, and thus the rest of the family becomes involved in irreligion. Okay, so that's what he talks about in the first sloka about destruction of family tradition. ఇదే విషయాన్ని మనకి 40th శ్లోకాలో కూడా కంటిన్యూషన్ జరిగింది. ప్రసాద్ ప్రభు చదువుతారు ప్రభు 1.40. ఎస్ ప్రభు. ప్రభుజీ మీరు 40th చదివేది? ఇంకొకసారి వినపట్లేదు ప్రభు, కొంచెం వినపట్లేదు ప్రభు, ఇంకోసారి చదవరా ప్రభు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులఃకృత్యనం అధర్మో విభవచ్యుత. నా దగ్గర నెంబర్ పాతది ఏమన్నా, ఇది చాలా పాత ఎడిషన్ గురించి ప్రభుజీ నా దగ్గర నెంబర్ ఏమన్నా డిఫరెంట్ ఉందేమో. మీరు చదివింది ఇప్పుడు ఇదే కదా, కులక్షయ ప్రణశ్యంతి, అదే కదా? అవునవును, అది 39 ప్రభు. అది నా దగ్గర 40th కింద ఉంది అది. ఓకే, ఎడిషన్ లో 40th కింద. అయితే మీ దాంట్లో ఏంటి టోటల్ 47 శ్లోకాస్ ఉన్నాయా? ఫస్ట్ చాప్టర్ లో టోటల్ 47 ఉన్నాయి ప్రభు శ్లోకాస్ మీ దగ్గర. అయితే ఒక్క నిమిషం ప్రభు చూడండి. ఉన్నాయి ప్రభు. ప్రభు ఎవరు ప్రభు అది రాసింది భగవద్గీత మీ దగ్గర ఉన్నది? ప్రభుపాదుల వారిదే ఇది. ప్రభుపాదుల వారిదే.
కానీ బాగా ఎడిషన్ చాలా ఓల్డ్ ఎడిషన్ ప్రభు. సరే ప్రభు, 41st ఎందుకంటే ఇందాక అదే అది 39th శ్లోక కింద ఉంది. అది మన ఎవరు లక్ష్మీమాతాజీ చదివారు ప్రభు. సో 41st చదవండి ప్రభు. ఓకే. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదృశ్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ణేయ జాయతే వర్ణ సంకరః. కుటుంబంలోని నాస్తికవాదం పెంచి పెరిగినచో ఓ కృష్ణ ఆ కుటుంబంలోని స్త్రీలు కొలుసులగుదురు. స్త్రీలు పద్ధతులైనచో వంశి ఓ వృష్ణి వంశ సంజాతుడ దుష్ట సంతానము కలుగును. ఎస్. సో జీవితంలో శాంతి సౌభాగ్యములకు మరియు ఆధ్యాత్మికోన్నతికి మానవ సంఘములోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారము. దేశము మరియు సమాజముకు ఆధ్యాత్మికాభివృద్ధిని సాధించగలిగేలా మరియు సంఘములోని జనులు సత్ప్రవర్తనలయ్యేలా వర్ణాశ్రమ ధర్మమును ఏర్పాటు చేయబడినవి. అట్టి ఉత్తమ పౌరుల జననము స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యము పైననే ఆధారపడి ఉండును. బాలురు సులభముగా పెడద్రోవ పట్టుటకు అవకాశములు ఉండనట్లుగానే స్త్రీలు కూడా పతనము చెందుటకు అధిక అవకాశములు ఉండును. కనుకనే పిల్లలకు స్త్రీలకు కూడా కుటుంబములోని పెద్దల సంరక్షణ అవసరము. స్త్రీలను వివిధ రకాల ధర్మాచరణ కార్యాలలో నెలకొల్పినచో వారి దృష్టి పెడద్రోవ పట్టుకుండును. చాణక్య పండితుడి అభిప్రాయము అనుసరించి స్త్రీలు సాధారణముగా గొప్ప తెలివిమంతులు కానందున వారు దగిన వారు కారు. వాళ్ళు నమ్మలేము. ఈజీలీ ఎమోషన్లు వచ్చేసి అన్నీ చెప్పేస్తారు. దట్స్ వాట్ వీ హావ్ డిస్కస్. ఐ డోంట్ వాంట్ టు ఎలాబొరేట్ హియర్. ఈవెన్ చాణక్య పండితుడు కూడా అదే చెప్తున్నాడు. చాణక్య పండితుడు అభిప్రాయం అనుసరించి స్త్రీలు సాధారణముగా గొప్ప తెలివిమంతులు కానందున వారు దగిన వారు కారు. కనుకనే స్త్రీలను ధర్మకార్యాలకు సంబంధించిన వివిధ వంశాచారములలో నిమగ్నులను చేసినచో వారి పాతివ్రత్యము మరియు భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యులైన ఉత్తమ సంతానమునకు జన్మినిచ్చును. అట్టి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనచో సహజముగానే స్త్రీలు కట్టుబాట్లను విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలిసిపోదురు. దానితో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమయ్యే జారత్వము ప్రబలమగును. సంఘములో బాధ్యతారహితులైన వ్యక్తులే జారత్వమును ప్రోత్సహించుదురు. అట్లు మానవ సంఘములో అవాంఛనీయ సంతానము పెరిగి యుద్ధములకు మరియు అశాంతికి దారితీయును. మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఈ స్టేట్మెంట్ ఎంత వ్యాలిడ్ ఇప్పటికి కూడా. అంటే నేను ఇట్ మైట్ బి సౌండింగ్ రూడ్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. నేను యూకేలో 2 years ఉన్నాను. ఉన్నప్పుడు అక్కడ అంటే మేము ఎవ్రీ సాటర్డే అండ్ సండే క్రికెట్ ఆడేవాళ్ళం. క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు దెర్ యూస్ టు బి వన్ డాక్టర్ హూ వాజ్ వర్కింగ్ దేర్. హీ ఆల్సో యూస్ టు కమ్ అండ్ ప్లే విత్ అస్. సో నేను జనరల్గా మేము అంటే ఆట అయిపోతే మళ్ళీ పెవిలియన్లో కూర్చుంటాం కదా. కూర్చుంటే కొంచెం అలా సరదాగా మాట్లాడుకునే వాళ్ళం అనమాట. మాట్లాడితే సేయింగ్ మహేష్, యాక్చువల్లీ ఇక్కడ యూత్ మరీ దారుణం. యాక్చువల్లీ దే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ ప్రభుజీ అక్కడ ఈ అబార్షన్ కేసెస్ చాలా ఉన్నాయి. ఈవెన్ జస్ట్ టీనేజర్స్, ఇంటర్మీడియట్ ఆ కాలేజ్ టైంలో అమ్మాయిలు. అంటే we can just contemplate ప్రభు, like what kind of background or they are coming from, I don't know, but this culture already started in Western countries. If you really dig, it will be you can see even the internet. And ఆ కల్చర్ anyhow స్లోగా ఇటువైపు కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ మైట్ బి వెరీ గోరీ టు సే. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి నవరాత్రి ఉత్సవాల్లో గుజరాత్ ఇలాంటి ఏరియాలో దిస్ ఈస్ ద టైమ్ వేర్ ఇన్ వీ గెట్ లాట్ ఆఫ్ కేసెస్ లైక్ దిస్ ఇన్ హాస్పిటల్స్. మీరు విన్నారో లేదో తెలియదు నాకు, బట్ దిస్ ఈస్ ఇఫ్ యూ రియలీ రీడ్ న్యూస్ పేపర్స్ అండ్ ఆల్, ఆర్ యూ రియలీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ బిట్ ఆన్ దిస్ ఈస్ సంథింగ్. This is the Navaratri period, or is the period generally 9 days dandiya ఆడుతుంటారు. They mix up together and a lot of things happen. I don't know, but మీరు అంటే యూ కెన్ థింక్ ఈ శ్లోకా నుంచి ఇక్కడికి ఎలా కనెక్ట్ చేశారు ప్రభు అంటే, అదే ప్రభు మనం ఏంటంటే ఆ కల్చర్ అనేది దట్స్ వాట్ అర్జున వాజ్ వరీడ్, డిస్ట్రక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ అవుతున్నాయి అనేది.
సో దట్స్ ద పాయింట్. ఈవెన్ చాణక్య పండితులు వారు కూడా ఇదే చెప్తున్నారు. దట్స్ ద పాయింట్ హీఈస్ స్ట్రెస్సింగ్ అవుట్, దట్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అనేది. సో దట్స్ వాట్ బీయింగ్ టోల్డ్ ఇన్ ద సేమ్ పర్పట్ హియర్. And additional examples from Parampara, what does it say is, fighting will cause family destruction in the following 6 step sequence. Already మనం 2 చూసాము. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఉమెన్ పొల్యూటెడ్. When irreligion is prominent, the women in the family become polluted. చాణక్య పండిత్ సేస్ women need protection. ఆల్రెడీ మనం ఇంతకుముందు చర్చించుకోవడం జరిగింది. women needs protection right from the birth. ముందు తండ్రి అండలో, దాని తర్వాత హస్బెండ్ అండలో, దాని తర్వాత కొడుకు అండలో. That's what is said. Women needs protection. Why women need protection? Because they are less intelligent, emotional and loving, not trustworthy, cannot hide things in heart. ఆడవాడ నోట్లో ఏమి దాగదు అనే సామెత ఊరికి రాలేదు ప్రభుజీస్ అండ్ మాతాజీస్. ఇది శాస్త్రాల్లో చెప్పబడింది. ఇది అలాని వాళ్ళు లెస్ ఇంటెలిజెంట్ అని మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలి. బట్ ద థింగ్ ఈజ్ ఇట్ డజంట్ మీన్ దట్ దే డోంట్ హ్యావ్ వాల్యూ. ఓకే, సో ప్రోన్ టు డిగ్రేడేషన్. సో వాళ్ళు ఇలా లెస్ ఇంటెలిజెంట్ ఆర్ నాట్ ట్రస్ట్వర్ది అవ్వటం వల్ల ప్రోన్ టు డిగ్రేడేషన్. ఈజీగా చాలా చంచలమైన వాళ్ళని ఈజీగా మనం ఈజీగా డైవర్ట్ చేసేయచ్చు. దట్స్ వాట్ ఇట్ మీన్స్. హౌ దే ఆర్ ప్రొటెక్టెడ్? బై ఎంగేజింగ్ ఇన్ రిలీజియస్ ప్రిన్సిపల్, ఎయిదర్ అండర్ ఫాదర్, హస్బెండ్, బ్రదర్ ఆర్ సన్. దేర్ వర్క్. నేను లైవ్గా ఐ హ్యావ్ సీన్ కేసెస్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ వేర్ one Mataji was there whose father passed away, whose husband passed away, and his son, there are no kids for her. She has been staying with her brother. So father, husband, brother or son are very important for women protection. If they are not protected, it leads to adultery and varna shankara, unwanted population. Varna shankara, unwanted population. Varna shankara ikkada icharu, fourth point. Varna shankara, unwanted progeny. From degradation of women comes unwanted progeny. Varna Shankara has 3 effects: risk of war, pestilence, అంటే తెలుగులో ఏమంటారంటే ఆకాలాగే అంటారు కదా, హిందీలో ఆకాలాగే అంటారు. తెలుగులో ప్రభుజీ అనే ఐడియా ఉందని ఏమంటారు? తెలుగులో భూములన్నీ ఎండిపోయి మనకు క్రాప్స్ రావు కదా, దాన్ని ఏమంటారు? పంటలు పండవు, ఆకాలాగే అంటారు. హిందీలో అయితే ఆకాల్ అంటారు, ఇంగ్లీష్లో అయితే పెస్టిలెన్స్ అంటారు. దుర్భిక్షం ప్రభు, దుర్భిక్షం. మొత్తం దుర్భిక్షం అంటే మనకు పంటలు పండవు. అంటే మనకు ఇప్పుడు మనం అనుకోవచ్చు అనమాట, ఏంటి ప్రభు అన్వాంటెడ్ ప్రొజనీకి ఈ దుర్భిక్షం రావడానికి లింక్ ఏంటి అని అనుకోవచ్చు. లింక్ ఉంది ప్రభు, లింక్ ఉంది. ప్రభుజీస్ అండ్ మాతాజీస్ లింక్ ఉంది. మా పిల్లలతో మాట్లాడతాం. నేను నిన్న ఏదో చిన్న MUN అంటే UN అసెంబ్లీ మాక్ డ్రైవ్ ఏదో జరిగింది, మా పాప జరిగితే, అసలు సార్ నేను అంతా ఇంత ప్రిపేర్ అయ్యాను డాడీ, వాళ్ళు ఎవరు సరిగ్గా కండక్ట్ చేయట్లేదు. నిన్న తన పుట్టినరోజే, బట్ దేర్ వాజ్ సమ్ ఇలా ఈవెంట్ జరిగితే మేము లైట్గా మందలిచ్చాం. అరే వాళ్ళు సరిగ్గా చేయలేదు, నువ్వు ప్రిపేర్ చేసి నీ బెస్ట్ నువ్వు ఇచ్చావు కదా. మళ్ళీ అంటే కంటిన్యూ సాటర్డే అండ్ సండే కంటిన్యూస్గా 2 days ఉంటుంది. నీ బెస్ట్ నువ్వు ఇచ్చావు, వాళ్ళు సరిగ్గా చేయలేదు, ప్రాబబ్లీ రేపు సరిగ్గా చేస్తారేమో అని మేము చెప్తున్నాం. లేదు నేను జాయిన్ అవ్వను, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, నేను జాయిన్ అవ్వను, వాళ్ళంతా వేస్ట్ క్యాండిడేట్స్ అని మా పాప అంటుంది. లేదమ్మా, ఇది పద్ధతి కాదు. మనం ఏదైనా సరే ఒక ప్రాపర్ సీక్వెన్స్తో, నువ్వు అబ్రప్ట్గా ఇంటర్నెట్ పోయింది అని చెప్పేస్తాను రెడీ నేను డ్రాప్ అయిపోతాను, అలా వద్దు. ప్రాపర్గా చెప్పు. That I did this, I did that, I prepared this, I presented my case, I am representing Saudi Arabia country and I am giving the main problems and highlighting the main problems of Saudi Arabia. So we need to pass a motion to provide funds from UN and all అని ఏదో చెప్పి క్లోజ్ చేసి can I leave this అని అని చెప్తున్నాం. లేదు వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేయలేదు, ఎవరు దాన్ని ఆ పర్టికులర్ వీటోని పాస్ చేయలేదని నేను రేపటి నుంచి జాయిన్ అవునా ఉంది. నో, పద్ధతి కాదు భావిక, అలా ఇదవ్వకూడదు అని తనకి భవిష్యత్తులో కూడా ఇలా అంటే భావిక ఇలా లింక్స్ ఉంటాయమ్మా. ప్రతిదానికి మనకు ఒక టాస్క్ తీసుకున్నామంటే మనం ఇక్కడ విన్ అవ్వాలి అనేది కాన్సెప్ట్ కాదు. వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్. దాని తర్వాత వాట్ ఎవర్ ఇట్ హ్యాపన్, లీవ్ ఇట్, లెట్ అస్ నాట్ వరీ అబౌట్ ఇట్. తనంటే మధ్యలోనే వదిలేస్తాను, నేను జాయిన్ అవును అంది. సో ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ కన్విన్సింగ్ వీ టోల్డ్ హర్. సమ్టైమ్ ఫ్యూచర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ఉంటాం. భవిష్యత్తులో జరిగేవి ఇలా జరిగితే భావిక దీనికి లింక్ ఏంటి అని అడడానికి లేదు. ఖచ్చితంగా నువ్వు ఆ రకం బాపతే. ఏంటంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఇది జరిగితే అప్పుడేదో నేను సరిగ్గా చేయలేదని దాన్ని లింక్ పెడతామంటే లింక్ ఉంది భావిక. మేము వీ ట్రై టు స్ట్రెస్.
పిల్లల్ని కన్విన్స్ చేయడానికి. సో నిజంగా దట్స్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్, ద లైక్స్ ఆఫ్ చాణక్య పండిత అండ్ ఈవెన్ ఇన్ ద శాస్త్రాస్ ఇట్ ఈస్ సెడ్, ఫ్రమ్ ద అన్వాంటెడ్ ప్రాజనీ కమ్స్ risk of war, pestilence, and hellish life. For the whole family, ancestors fall down because Pindadana stops. మొన్న పితృపక్షం జరిగింది. మొన్న వెడ్నెస్డే వాజ్ ద లాస్ట్ డే ఫర్ అవర్ పితృపక్ష. సో ట్యూస్డే రోజు మా ఇంటికి అందరి వైష్ణవస్, మా లీలాంత్ ప్రభు అందరూ, సత్య ప్రభు, ఉదయానంద ప్రభు, సుబ్బారావు ప్రభు అందరూ వచ్చారు మా ఇంటికి. వి ఇన్వైటెడ్ దెమ్. సో ఫర్ మా నాన్నమ్మ గారు పోయారు కాబట్టి రీసెంట్గా నేను we did a Pitrupaksha and offered that thing to Lord and prayed that wherever they are, please Krishna, please take care of them అని మా తాతయ్య గారు 4 ఏళ్ల క్రితం పోయారు. మా నాన్నమ్మ 1 month క్రితం తను చాలించారు. సో ఆ పితృపక్షం వెడ్నెస్డేతో లాస్ట్ కాబట్టి we have done that stuff and invited Vaishnavas into our house and we had a small kirtan and we had a prasadam. So we had a good time and ఆ కల్చర్స్ అనేవి, నేనేదో గొప్ప అని కాదు ప్రభుజీ ఇక్కడ ప్రూవ్ చేయడానికి, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ దిస్ పిండ ప్రధానం అనేది స్టాప్ అయిపోతుంది. ఎంత ఇక్కడ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే హెల్లిష్ లైఫ్కి ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట. మన పిండ ప్రధానం చేయలేదనుకోండి, ఇంకా మన యాన్సెస్టర్స్ ఎక్కడున్నారో అక్కడే స్ట్రగుల్ అవుతున్నారేమో. ఇఫ్ యూ డూ సమ్ పిండ ప్రధానం, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ కృష్ణ కెన్ షో సమ్ మెర్సీ ఇఫ్ దే కెన్ మూవ్ అహెడ్ rather than stopping in some hellish life, hellish planet. We don't know, but we need to have this pindadana culture every year. మన లక్ష్మీ మాతాజీ సెకండ్ మెమోరియల్ కింద షీ డిడ్ ఏ యాక్టివిటీ వాళ్ళ అమ్మగారు కోసం. సో దట్ కల్చర్ హ్యాస్ టు బి దేర్, ఎవ్రీ ఇయర్ మనం పెట్టాలి. సో దెర్ వాజ్ సమ్ 2 to 3 weeks ఆఫ్ పితృపక్షం జరుగుతున్నది. సో ఆ టైంలో చాలా మంది, ఈవెన్ మా కలీగ్స్ కూడా కొంతమంది, దే హ్యావ్ టేకన్ లీవ్ టు డూ దట్. So that's what is being talked about hellish life. Ancestors fall down because Pindadana stops. For those who destroy family and all community projects, Family Welfare Act stop. In this verse, Arjuna calls Krishna Varshneya, descendant of Vrishni, because he wants Krishna to think how he would feel if the Vrishni dynasty was on the verge of destruction. అంటే ఇలాంటి చాకుచక్యంగా మనం కృష్ణుడికి కృష్ణ అని పేరున్నా, ఎన్ని మల్టిపుల్ పేర్స్ ఉన్నా ఒక్కొక్క స్పెసిఫిక్ పేర్లు మనం పెడతాం. అంటే అంటారు కదా ఏదో సామెత, ఒక బాణంతో 2 పెట్టాలని. అలాగా మనం ఒక పక్కన కృష్ణుడికి ఆ పేరు పట్టి పిలుస్తున్నామంటే ఆ పేరుకిను ఆ లోపల కంటెంట్కి ఏదో లింక్ ఉంటుంది కాబట్టి అలా పేర్లు పెట్టి పిలుస్తాం. దట్స్ వాట్ ఇన్ దిస్ శ్లోక ఇట్ ఈస్ సెడ్ దట్ వర్ష్ణేయ అంటే ఆయన కృష్ణుడు వర్ష్ణేయ డిసెండెంట్ కాబట్టి హీ వుడ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్. అదే కృష్ణ, నీ డైనాసిటీ కూడా అలా వర్జ్ ఆఫ్ డిస్ట్రక్షన్లో ఉంటే నువ్వు ఇలానే ఉంటావా, నువ్వు ఇలానే ఆలోచిస్తావా? ఇండైరెక్ట్గా ఆ మెసేజ్ పాస్ ఆన్ చేస్తూ ఇండైరెక్ట్గా ఈ మెసేజ్ కూడా పాస్ ఆన్ చేస్తున్నాం. సో 2 మెసేజ్లు ఒకే దెబ్బతో వర్ష్ణేయ అనే డైలాగ్ కొట్టంగానే వచ్చేస్తుంది. అర్థం చేసుకోవాలి, కృష్ణుడు అర్థం చేసుకోవాలి అనే కుతూహలం అర్జునుడికి. That's what how we need to understand. Additional examples. Even the history shows that when the side which has won the war enters the kingdom, okay, even the history shows that when the side which has won the war enters the kingdom of the defeated, they rape women and torture them. This is the tendency seen since the time immemorial, and it's an unfortunate fact of nature. They try to show their power on conquered in this bad way. ఇది అనాది కాలంగా వస్తున్నది ప్రభుజీ, మాతాజీ. ఇలాంటి అన్వాంటెడ్ పాపులేషన్ వచ్చినప్పుడు యుద్ధాలు వస్తాయి, దుర్భిక్షం వస్తుంది, హెల్లిష్ ప్లానెట్స్ మన వాళ్ళు మగ్గుతూనే ఉంటారు. అండ్ ఒకసారి యుద్ధాలు వచ్చినప్పుడు దే అటాక్ అపోనెంట్, వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించడానికి ఇలాంటివన్నీ జరుగుతుండే, ఇలాంటి ఘోరాలన్నీ చాలా జరుగుతుంటాయి. ఆల్రెడీ వీ హావ్ సీన్ ఎనఫ్ ఇన్ ద హిస్టరీ, ఎనఫ్ ఇన్ ద హిస్టరీ. మా నాన్నగారు when I was in BTech also, we have seen a case where 2 to 3 thieves or robbers have come and మగవాళ్ళ ఇంట్లో ఉన్న యాక్చువల్లీ మిక్స్డ్ జాయింట్ ఫ్యామిలీ, మగవాళ్ళందరినీ కట్టేసి ఆడవాళ్ళని దారుణంగా రేప్ చేసి they have killed them in front of them. After killing them they have killed men also. సో ఇలాంటి వస్తుంటాయి ప్రభుజీ, ఇలాంటి ఇట్ హ్యాపన్స్ యాక్చువల్లీ. ఇన్ ఆల్ ద డైనాసిటీస్ begetting a good soul is a great responsibility. In all dynasty, begetting a good soul is a great responsibility. If a bad soul is brought into the family, the whole dynasty would take responsibility and they would take every step to correct it. ఒక మంచి జీవాత్మ రావడం, అది కూడా ఒక సంస్కారం, గర్భాధాన సంస్కారం. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మేము యాక్చువల్లీ ఆ పిల్లలు పుట్టాక మేము కృష్ణ కాన్షియస్నెస్కి వచ్చాము.
కానీ there are a lot of families have seen live now. మా సొసైటీలో ఐఎమ్ సీయింగ్, ఐ కుడ్ నాట్ బిలీవ్, ఐఎమ్ విజిబుల్లీ సీయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ కిడ్స్ అండ్ ద అదర్ కిడ్స్. బిలీవ్ మీ ప్రభుజీ, గర్భాధాన సంస్కారం అనేది వెరీ ఇంపార్టెంట్ సంస్కారం అది. ఓకే, వెన్ మహారాజా పాండు వాజ్ కర్స్డ్, చూసారా, వెన్ మహారాజా పాండు వాజ్ కర్స్డ్ టు నాట్ గెట్ క్లోజ్ టు ఉమెన్, హిస్ బిగ్గెస్ట్ కన్సర్న్ వాజ్ హౌ వుడ్ హీ గెట్ గుడ్ progeny to the dynasty. In the interest of his dynasty, he even proposed his wife to produce good progeny through cultured sages in the forest. Kunti proposed devatas instead, as she had that benediction from Durvasa Muni. This made Pandu even more happy. Such was the importance of progeny in our great ancient culture, and it's so unfortunate now people are not even aware of it. Demoniac souls are being called out onto the planet now to assist Kali in destroying every tradition which supports self-realization of the soul. నా కొడుకు ఎర్లీగా he has to have sex with people, he has to romance with the people, he need to behind the people, he need to take drugs, he need to enjoy life, which I could not do అన్న డైలాగ్లో ఒక ఇంపార్టెంట్ సెలబ్రిటీ కొట్టాడు. ఇప్పుడు అదే సెలబ్రిటీ కొడుకు యుఎస్ జైల్లో మగ్గుతున్నాడు. ఒక స్టైల్ అయిపోతుంది జనాలకు, ఒక పాపులారిటీ వస్తే దిక్కు తెలియట్లేదు జనాలకి, కొంచెం పాపులారిటీ వస్తే దిక్కు తెలియట్లేదు జనాలకి. సో అదే ప్రభుజీ అండ్ మాతాజీ, వెన్ బిగెటింగ్ ఎ గుడ్ సోల్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఇస్ ఆల్సో మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ఫ్యామిలీ. సో దట్స్ ద రీజన్ వై ఈ పర్టికులర్ పాయింట్ని హీ వాస్ స్ట్రెస్సింగ్. ఓకే, సో నౌ విల్ గో టు ఇంకోటి నెక్స్ట్ 43 వరకు డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్. ఓకే మాతాజీ మీరు చదువుతారా 41 ప్లీజ్. అదే 41 మన మీది 41 మాతాజీ. శంకరో నారాయణ కులఘనం కులస్య చ పతంతి పిత్తరో హేషం లుప్తా పిండోదక క్రియాః. An increase in unwanted population certainly causes hellish life both for family and for those who destroy the family tradition. The ancestors of such corrupt families fall down because of the performances for offering them food, water are entirely stopped. మాతాజీ అది నారాయణ కాదు, నేను మళ్ళీ చదువుతున్నాను. అదేంటంటే శంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హే ఏసాం లుప్తా పిండోదకా క్రియా. సో అది నరకాయైవ అది. ఓకే, సో ఇట్స్ పర్పట్ బై హిస్ డివైన్ గ్రేస్ శ్రీలా ప్రభుపాదకి జై. కర్మకాండకి సంబంధించిన విధులు అనుసరించి వంశములోని పితరులకు నియమానుసారము పిండోదకములతో కూడిన పితృతర్పణములకు అవసరము ఉండును. విష్ణు ఆరాధనతో ఈ పిండోదక క్రియలు జరపబడును. ఎందుకనగా విష్ణు భగవానునకు సమర్పించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించుట ద్వారా సమస్త పాప ఫలములు నశించును. కొన్నిసార్లు పితరులు వివిధ రకముల పాప ఫలములను అనుభవిస్తుండవచ్చును. మరికొన్నిసార్లు వారికి మరలా స్థూల దేహము లభింపక భూత ప్రేతములుగా సూక్ష్మ దేహములోనే బలవంతముగా నిలిచిపోవలసి ఉండును. ఏమైనను వారి సంతానము కనుక వారికి భగవత్ ప్రసాదమును సమర్పించగలిగినచో ఆ పితరులు భూత ప్రేత జీవితము నుండి మరియు ఇతర దుర్భర జీవన పరిస్థితుల నుండి విడుదల పొందగలరు. పితరులకు అట్లు సహాయము చేయుట కూడా ఒక వంశాచారము. నిజమునకు భక్తియుక్త సేవలో నెలకొనిన వారు అట్టి కర్మకాండలు తప్పక నిర్వహించవలను. కానీ భక్తియుక్త సేవలో నెలకొనిన వారు అట్టి కర్మలను చేయనవసరము లేదు. కేవలము భక్తియుక్త సేవలో నెలకొనుట ద్వారానే మానవుడు తమ వేలాది పితృదేవతలను వారు అనుభవించు అన్ని రకముల దుఃఖముల నుండి వారిని విముక్తులను చేయగలుగును. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 11వ పర్వము 5వ అధ్యాయము 41వ శ్లోకములో చెప్పబడినది. ఏమిటది? దేవర్షి
భూతాప్త నృణానాం పితృణం న కింకరో నాయమృణీ చ రాజన్ సర్వాత్మా యః శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తుం అనేది శ్లోక. దాని అర్థం ఏంటి? ధర్మములను విడిచి ముక్తి నొసగిడి ముకుందుని పాదార విందములను ఆశ్రయించిన వాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గమున పూర్తి శ్రద్ధను కలిగినట్టి వ్యక్తికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబం పట్ల, పితృదేవతల పట్ల ఎట్టి రుణములను గాని బాధ్యతలను గాని ఉండవు. దేవాది దేవుని భక్తియుక్త సేవ ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజముగానే సమకూరును అని ఈ పర్వంలో ఈ పర్టికులర్ భాష్యంలో చెప్పబడింది. ఓకే, సో దట్స్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ ఇన్ ద నౌ. అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ పరంపర ఏంటి? ఫైటింగ్ విల్ కాజ్ ఫ్యామిలీ డిస్ట్రక్షన్ ఇన్ ద ఫాలోయింగ్. అదే ఐదోది, హెల్లిష్ లైఫ్ ఫర్ ఫ్యామిలీ అండ్ డెస్ట్రాయర్స్ ఆఫ్ ఫ్యామిలీ. క్వాలిటీ ఆఫ్ సో హెల్లిష్ లైఫ్ అంటే ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ కుటుంబం అండ్ కుటుంబ జనాల్ని ఎవరైతే వాళ్ళందరికీ నరకం లభిస్తుందనే పాయింట్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఏంటది? క్వాలిటీ ఆఫ్ ఎ కింగ్డమ్ ఈజ్ నాట్ డిటర్మైన్డ్ బై ద క్వాలిటీ ఆఫ్ ద లీడర్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద కింగ్డమ్. Quality of the kingdom is not determined the quality of the leaders, it depends on the quality of the people in the kingdom. Arjuna is saying that life will be hell when we will have many people are born from illegitimate relations. సో జీవితం అనేది నరకప్రాయముగా మారుతుంది ఎప్పుడైతే అక్రమ సంతానం మన భూమి మీద పడుతున్నప్పుడల్లా. ఓకే, caliber of the people who are born is totally dependent on the consciousness of the people who are uniting. So caliber of the people who are born is totally dependent on the consciousness of the people who are uniting. John Lennon, Beatles band, once said 90% of England is born on Saturday nights. Same point Prabhuji and Mataji's. నేను ఇందాక చెప్పిన పాయింటే అది. మాకు మండే నుంచి ఫ్రైడే యూకేలో ఆఫీస్ ఉంటుంది. ఫ్రైడే నైట్ నేను ఇక్కడ సినీ వరల్డ్ అనేది ఉండేది. సినీ వరల్డ్ అనేది ఒక పెద్ద మన ఇక్కడ మాల్ లాగా అనమాట. 5-6 స్క్రీన్లు ఉండే పెద్ద ఇనార్బిట్ మాల్ లాగా పెద్ద మాల్ అది సినీ వరల్డ్ అనేది. సినీ వరల్డ్లో మొత్తం 6 స్క్రీన్లు ఉండేవి. మనం ఫ్రైడే అయితేనే మూవీకి వెళ్ళేవాడిని. అరౌండ్ ఇట్ ఈస్ బిట్వీన్ 2007 and 2009. ఇప్స్విచ్ అనే నగరంలో సినీ వరల్డ్ అనే ఉండేది. సో ఆ సినీ వరల్డ్ ఎదురుగుండానే పెద్ద పబ్ ఉండేది, పబ్ అండ్ బార్ అనమాట. ఆ ఫ్రైడే నైట్ అయితే ఈ మెయిన్గా యువత ఇద్దరు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు, పెద్ద క్యూ ఉండేది అనమాట లోపల ఎంటర్ అవడానికి. బయట నుంచి నాయిస్ లోపల ఎంత నాయిస్ ఉంటుందని బయట కూడా బీభత్సంగా వినపడేది మాకు ఆ డిస్కోటెక్ ఇదంతా. అఫ్కోర్స్ మేము మూవీకి వెళ్ళేవాళ్ళం, అది చూసేవాళ్ళం. సో దిస్ ఇస్ ద సేమ్, బట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. చూడండి, ఎవరు బీటిల్స్ బ్యాండ్, మీరు ఆల్రెడీ వినుంటారు. బీటిల్స్ బ్యాండ్ ఇస్ వన్ ఆఫ్ ద పాపులర్ బ్యాండ్స్ ఇన్ ద వరల్డ్. సో హీ ఈస్ సేయింగ్, వన్ సెడ్ 90% ఆఫ్ ద ఇంగ్లాండ్ ఈస్ బార్న్ ఆన్ ద సాటర్డే నైట్స్. అంటే ఈ ఫ్రైడే సాటర్డే వాళ్ళ పబ్బులు ఇవన్నీ కల్చర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ అక్కడే మ్యాక్సిమం ఇదవుతుంటుంది. So that's what is being said. It is predicted in Bhavishya Puran that there will be dangerous demons who will enter earth planet and destroy it. ఇంకా మనం భవిష్య పురాణం ఇంకా ఇంట్రొడక్షన్లోనే ఉన్నాం. మనం ఇంకా 4,26,000 సంవత్సరాలు ఉన్నాయి భవిష్యం ఇంకా కలియుగం వెళ్ళడానికి. So that's what even is predicted in Bhavishya Puran, that there will be dangerous demons who will enter into the earth planet and destroy it. ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి ప్రభుజీ? ఆల్రెడీ ఇట్ ఈస్ స్టార్టెడ్ యాక్చువల్లీ. 3-4 ఏళ్ల పాపని అత్యాచారం చేయటం, అసలు ఇట్స్ లైక్ హెల్, యూనో. అండ్ దానికి పెద్ద సెలబ్రిటీస్ చాలా కొంతమంది సెలబ్రిటీస్ చాలా ఫీల్ అయిపోయి అలాంటి వాడిని నరకాలి, ఇచ్చేయాలి, ఉరి తీయాలని చేస్తున్నారు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ యాక్ట్స్ ఆర్ దెమ్ ఓన్లీ. న్యూడిటీ, సెక్స్ ఇవన్నీ బయట అందరినీ ప్రేరేపించి చేసిన ఫ్యాక్టర్స్ వాళ్ళే మళ్ళీ నీతి వాక్యాలు పలుకుతుంటారు. There are so many celebrities, Prabhu. There are so many celebrities. Women, this thing, women is, how can women be taught like this అంటారు. అండ్ వాళ్ళు చేసే యాక్షన్స్ మనం యూ హ్యావ్ టు సీ. నీతులు చెప్పడానికి అందరూ వస్తారు ముందుకి. మొన్న రీసెంట్గా ఎవరో యాక్టర్ బాగా చలించిపోయాడు అనమాట. ఇలా జరిగింది ఘోరమే, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ ఆర్ వి ఈవెన్ థింకింగ్ వీఆర్ ఆల్సో యాడింగ్ ఏ బిట్ టు దట్?
సో దట్స్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. భవిష్య పురాణంలో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా దారుణం, ఇంకా డెమన్స్, ఇంకా భయంకరమైన రాక్షసులు రాబోతున్నారు. దట్స్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ హియర్. అన్వాంటెడ్ చిల్డ్రన్ ఆర్ ద వన్స్ హూ ఆర్ నాట్ వాంటెడ్ neither by the father nor by the mother. Unwanted children are the ones who are not wanted neither by the father nor by the mother of the second child in Boston. సో ఇలా ఇవన్నీ మనకు ఇలాంటి కల్చర్లు యూఎస్లో చూస్తుంటాం. ఏంటది, ఐ యామ్ హిజ్ మదర్ బట్ హీ ఈజ్ మై హస్బెండ్ బట్ హీ ఈజ్ నాట్ హిజ్ ఫాదర్. లక్ష్మీమాత, మీరు యూఎస్ వెళ్ళారా ఎప్పుడైనా? అంటే లక్కీగా నాకు అలాంటి, అంటే మా క్లయింట్ షీ ఇన్వైటెడ్ వన్స్. యాక్చువల్లీ నేను యూఎస్కి వెళ్ళలేదు, బట్ వన్ ఆఫ్ ద యూఎస్ క్లయింట్ హ్యాస్ కమ్ అండ్ వీ హ్యాడ్ ఎ క్లోజ్ గ్యాదరింగ్. సో ఇలాంటి డైలాగే నేను విన్నాను అనమాట. వెరీ వెరీ క్యూట్ కిడ్, జామ్, వాట్స్ యువర్ మామ్స్ నేమ్? యా హీఈస్ మై ఫాదర్ బట్ మై మదర్ ఈస్ దేర్ ఇన్ దట్. కానీ ఆయన మిస్సెస్ మాత్రం ఈవిడ, ఇంకొక ఆవిడ ఉంటుంది. ఈ అబ్బాయి మదర్ మాత్రం అక్కడ వేరే చోట ఉంటుంది. ఇది నాకు లైవ్ ఒకసారి తారసపడింది ఇలాగా. లక్కీగా మనకి ఇండియాలో ఇంకా ఆ కల్చర్ రానున్న రోజుల్లో అది కూడా వస్తుందేమో. నేను మీ నాన్నని, కానీ నా తల్లి మాత్రం వేరే చోట ఉంది, ఈయన భార్య నా తల్లి కాదు, వేరే చోట ఉంది, అలా కల్చర్ స్టార్ట్ అవుద్దేమో. You don't know. Bhavishya Puranam already, I think it started somewhere, somehow, I believe. I don't know, but these are the things what he's talking about, all this hellish life, family, and destroys the culture and all. So post-birth samskaras cannot do much. Post-birth samskaras cannot do much when the pre-birth samskara was not performed properly. Post-birth samskaras cannot do much when the pre-birth samskaras was not performed properly. In Kali Yuga, 99.9999% of people are Varna Shankara, unwanted. Parents have no higher reason in mind when they beget such children. Parents have no higher reason in mind when they beget such children. It's applicable for everyone, Mataji. It's edo okallu iddaru applicable for everyone. Already born children should not be abandoned. Already born children should not be abandoned. They should be given spiritual knowledge and chant the holy names and try to see if we can provide some values. Because whatever the children, they are not come from Garbhadan Samskar, most of them, as it is being said, 99.999%. But if they are already born, then let us try to channelize. ఎందుకంటే వాళ్ళకున్న పాస్ట్ కర్మల ద్వారా వాళ్ళు ఎలానో దే హ్యావ్ టు అనుభవించాల్సిందే. కానీ పేరెంట్స్గా మనం వీ నీడ్ టు సీ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ హౌ బెటర్ వీ కెన్ make the things better అనేది ఆలోచించాలి. That's what is being said here. They should be given spiritual knowledge and chant the holy names. Offering to the ancestors will help them continue in heavenly planets and also protect the ancestors from hellish planets. This explains how interconnected our society was and how much we all are dependent on each other. ఈ మధ్య ఐఎమ్ ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ అనటం అనేది ఒక పెద్ద గర్వమైన పని అయిపోయింది అన్నమాట. గర్వమైన స్టేట్మెంట్. ఐఎమ్ ఇండిపెండెంట్ సెల్ఫ్ మేడ్ పర్సన్. డిపెండెన్సీలోనే ప్రేమ ఉంది ప్రభు. వన్స్ చార్లీస్ చాప్లిన్ చెప్పారు. ఐ డోంట్ నో వెదర్ యూ హర్డ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఆర్ నాట్. దయచేసి చెప్పాలి నాకు. చార్లీస్ చాప్లిన్ వండర్ ఫేమస్ కొటేషన్, సింపుల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ దేర్ ఈజ్ లవ్ వై యూ నీడ్ పవర్. విన్నారా ఈ స్టేట్మెంట్ ప్రభుజీ సన్ మాతాజీస్? ఇఫ్ దేర్ ఈజ్ లవ్ వై యూ నీడ్ పవర్. విన్నారా? ప్రసాద్ ప్రభు విన్నారా? So that's a statement. And offering to the ancestors will help them continue in heavenly planets and protect the ancestors from ఇది ఆల్రెడీ చెప్పాం. This explains how our society interconnected our society was and how much we all are dependent on each other. Apasampradayas or worshipping fake avatars will not only destroy the current opportunity of human life, but it will also make the ancestors suffer. Clearly prescriptions on birth of putra and putri. Okay, next 1.42. Prasad Prabhu chautara, అంటే మీది 1.43 అవుతుంది. ప్రసాద్ ప్రభు ఉన్నారా? చదువు. దోషై రైతైః కులాజ్ఞానాం వర్ణసంకర కారకై ఉచ్చార్తంతే జాతి ధర్మాః కులధర్మాచ్చ శాశ్వతాః.
తమ దుష్టచేతుల చేత కులాచార్యులను ధ్వంసం చేసి దుష్ట సంతానమును తను స్త్రీల వలన సర్వవిధములైన జాతీయ ప్రణాళికను కుటుంబ క్షేమ కార్యక్రమాలను విఘాతం ఏర్పడింది. సో అట్టి దోషములు చే వంశాచారములను నశింపజేసి అట్లు అవాంఛనీయ సంతానమునకు కారణముగు వారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగురు. దట్స్ ద మీనింగ్. అండ్ పర్పట్ సేస్, మానవుడు తన చరమ గమ్యమైన మోక్షమును సాధించినట్లుగా సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మము చేత నిర్దేశింపబడినట్లుగా సమాజములోని 4 వర్ణముల వారికి జాతి ధర్మాలతో పాటుగా కుల ధర్మాలు కూడా నిర్ణయించబడినవి. కనుకనే సనాతన ధర్మ సాంప్రదాయమును భంగము కలిగించు బాధ్యతారహితులైన సంఘనాయకులు చేత సంఘములో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతుండెను. దానికి ఫలితముగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును విస్మరించుదురు. అట్టి నాయకులు అంధులుగా పిలువబడుదురు. అంతేకాకుండా అట్టి వారిని అనుసరించు జనులు నిశ్చయముగా కలతలకు గురికాక తప్పదు. యాక్చువల్లీ రీసెంట్లీ ఫేక్ బాబాస్, అయినా మా మధ్య మీరు కూడా విన్నారనుకుంటా, భక్తి శాస్త్రి కోసం చెప్పారు కదా, లైక్ ఫేక్ బాబాస్ని ఫాలో అయ్యేవాళ్ళు, అపసాంప్రదాయాల్లో ఫాలో అయ్యేవాళ్ళు, ఎవరైతే శిష్యులు ఉంటారో అపసాంప్రదాయాల్లో ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, ప్రసాద్ ప్రభు యాక్చువల్లీ లక్ష్మీమాతకి తెలుసు, జస్ట్ మీకు చెప్తున్నాను. అది మనకు భవిష్య పురాణంలో కూడా చెప్పబడింది. ఏంటంటే, ఇలా అపసాంప్రదాయాలలో ఎవరైతే గురువులు ఉన్నారో అండ్ వాళ్ళని సీరియస్గా పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో పెద్ద పాముని తినే చీమలు కూడా పాముని చంపగలవు కదా ప్రభు, తెలుసా మీకు? తెలుసు కదా మీకు? విన్నారు ఎప్పుడైనా? సో అలాంటి పెద్ద పాముని చీమలు కలిపి చంపటం, దోస్ ఆర్ ద రోల్స్ వాట్ దే వుడ్ బి టేకింగ్ అట, యాజ్ పర్ పురాణాస్ మెన్షన్ చేయబడింది అది. సో అలా అపసాంప్రదాయాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదని ఈస్ బీయింగ్ సెడ్ హియర్. Okay, so now we see the additional explanations from Parampara. What is that? Culture is destroyed. Community projects and Family Welfare Act stop. Importance of good population. It is a basic principle for peace, prosperity and spiritual progress in life. What good population depends on? Chastity and faithfulness of womanhood is being said. Philosophy of Pindadan based on rules and regulation of fruitative acts. Mana karma phalalni uddeshinchi cheppabadindi. What it is? To offer periodical food and water to forefathers. మనకు లేని తాత ముత్తాతలందరికీ మనం ఆఫర్ చేయటం అనమాట. ఇది రైట్ ప్రాసెస్. వర్షిప్ ఆఫ్ విష్ణు డన్ ఆర్ రెమినెంట్స్ ఆఫర్ టు ద ఫోర్ ఫాదర్స్. మన విష్ణుకి సమర్పించి విష్ణుకి ఆఫర్ చేసి ఆ ఫుడ్ని మనం మన ఫోర్ ఫాదర్స్ సబ్మిట్ చేయాలన్నమాట. సో ఆ రోజు మేము మా తాతయ్య నాన్నమ్మ ఫోటో పెట్టి we did this action along with few devotees. So right process, worship of Vishnu done and remnants offered to the forefathers. Principle, to release them from many sinful reactions and ghostly existence, etc. Who is not obliged for this? One in devotional life. Who is not obliged for this? ఎవరికి ఇది అప్లికబుల్ కాదు అనేదంటే ఎవరైతే భక్తియుత సేవలో ఉన్నారో వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు నిత్యం ఆ కృష్ణుడి సేవలోనే ఉంటారు, సేవ గురించి ఆలోచిస్తుంటారు కాబట్టి. వై డివోటీస్ ఆర్ నాట్ అబ్లైజ్డ్? ఎందుకు భక్తులకి ఇది అప్లికబుల్ కాదు? బికాస్ డివోషనల్ సర్వీస్ రిలీవ్స్ hundreds and thousands of forefathers from all miseries. మీకు ప్రూఫ్లు కావాలంటే మీకు స్క్రిప్చురల్ రిఫరెన్స్ కూడా ఇస్తాను. ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్ సెషన్, బట్ ఇఫ్ యూ వాంటెడ్ ద ప్రూఫ్స్ ఈవెన్ ఐ కెన్ గెట్ దట్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్. Why devotees are not obliged? Because devotional service relieves hundreds and thousands of forefathers from all miseries. Community projects and Family Welfare Acts importance. ఇలాగా సొసైటీకి ఇంపార్టెంట్ అయ్యే కార్యక్రమాలు ఎందుకు ఇంపార్టెంట్? దే ఆర్ సెట్ ఫర్ వర్ణాశ్రమ అండ్ సనాతన ధర్మ. కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? గుళ్ళు కట్టేవాళ్ళు ఇంతకుముందు. గుళ్ళు కట్టేవాళ్ళు దేనికి? కమ్యూనిటీ, యాజ్ ఎ కమ్యూనిటీ ఇట్ విల్ బి బెనిఫిటింగ్. అందరు కలిసి కట్టేవాళ్ళు. రాజు గుళ్ళు కట్టించేవాడు. ఇలాంటి స్పిరిచువల్ టాపిక్స్ మాట్లాడుకోవడానికి గుళ్ళు వాజ్ ద మెయిన్ సెంటర్ ఇన్ ద ఎర్లియర్ ఏజెస్. బట్ నౌ వీఆర్ కండక్టింగ్ సత్సంగ్స్ ఇన్ అవర్ ఓన్ హోమ్. ద సిచ్యువేషన్ ఈస్ నాట్ లైక్ దట్ నౌ. సో అందుకనే ఇప్పుడు నేటి గుళ్ళు అంటే మన ఇళ్లలో సత్సంగ్ కండక్ట్ చేస్తే అదే నేటి గుళ్ళు ప్రభు. ఇట్స్ నాట్ దట్ మనం భక్తి ఒకటే కాదు, మనం పాటలు పాడుకోవచ్చు, డాన్స్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. వి స్పెండ్ వెరీ గుడ్ టైం. మాతాజీతో అడగండి. యాక్చువల్లీ వెన్ వీఆర్ ఇన్ యాత్ర వి లాఫ్ లైక్ ఎనీథింగ్. మాకు కడుపు నొప్పి వచ్చేలా నవ్వుతాం. అన్ని రసాలు ఉంటాయి ఇక్కడ.
if we are going to a proper yatra. Okay, so that's what we are talking about. Community projects, they are set for Varnashrama and Sanatana Dharma, sets duties for the 4 orders of society. The Brahmana, Kshatriya, Shudra, Vaishyas, and all, what are the duties? They are set from the 4 orders of the society. Purpose to help attain ultimate salvation. అందరికీ అప్లికే అయ్యే మోక్షం లభించడానికి. రిజల్ట్ ఆఫ్ బ్రేకింగ్ సచ్ ప్రాజెక్ట్స్ క్రియేట్స్ చావోస్ ఇన్ సొసైటీ అండ్ పీపుల్ ఫర్గెట్ అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ లైఫ్, విష్ణు స్మరణం. They forget. Here Arjuna is saying dharma will be destroyed, but first we have to understand the meaning of the word dharma. Dharma is the nature of the soul which never changes, and that is to love and serve the Supreme Lord. No one remove it permanently. Savai pumsam paro dharma yado bhaktir adhokshaje ahetuki apratihata yayatma suprasidate. Primary duty is to serve the Supreme Lord. Dharma can also be understood at a social level. Here establishing Maharaja Yudhishthira as the emperor is also explained as dharma. అలాంటి రాజు హోల్ వరల్డ్కి ఉంటే కన్నా దట్ ఇస్ బెనిఫిట్స్ ద ఎంటైర్ వరల్డ్. టైప్స్ అండ్ లెవెల్స్ ఆఫ్ ధర్మ. సిద్ధ జైవ నిత్య ధర్మ అండ్ సనాతన ధర్మ ఈస్ టు లవ్ అండ్ సర్వ్ గాడ్ అన్కండిషనల్లీ అండ్ అన్ఇంటరప్టెడ్లీ. సాధక ధర్మ, హియర్ ప్రాక్టీసింగ్ డివోటీస్ ధర్మ ఈస్ టు ఫాలో బోనఫైడ్ పాత్ టు కమ్ ఫ్రమ్ సాధక టు సనాతన ధర్మ. Jati dharma, here we talk about varnas. Even with brahmanas there are subdivisions. This is shown in very exploitative and unjustified way by today's media, but they don't understand that it's a simple aspect of grouping for achieving higher goals. Even within the brahmanas also there might be subdivision, or subdivisions kuda deniki ayyayi to achieve higher goals. For example, maku project lo edana important issue vachindi anukondi, we divide mundu are ఏ పర్టికులర్ యాక్టివిటీ మనం ముందు ఇంత ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లమ్ ని ఒక 4 రకాలుగా డివైడ్ చేద్దాం. ఈ ఒక్కొక్క ప్రాబ్లమ్ ని ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాండిల్ చేయండి, ఈ సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ని ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాండిల్ చేయండి అని we try to manage the project. అలాగే he is saying the same thing. Even within the varna also the subdivision are created for the good, higher good only, not for lower goods, or but that was exploited later. మాది మేము ఏంటి అది ఏంటి మేము విశ్వ బ్రాహ్మిన్స్ మేమే గొప్ప వాళ్ళం, మేము ఈ బ్రాహ్మిన్స్ ఈ రకమైన బ్రాహ్మణులు మేము వీళ్ళ గొప్ప వాళ్ళం, విశ్వ బ్రాహ్మిన్స్ అల్టిమేట్, ఇలాంటి అన్ని రావటం జరుగుతుంది. బట్ ద పర్పస్ వాస్ టు అగైన్ purpose was different, but in the middle it got exploited. That's what he is being saying about here. When we are born in a particular community, then we have certain responsibility to that community. When similar people work together, they can tackle similar challenges easily. Kula dharma, here at family and community level there are some dharmas which are also protect one from Varna Shankara. Arjuna is so intelligent that he is looking into all level details, but the problem is all these arguments are below the dharma of the soul, which is above all arguments. Lord Krishna will explain that in the forthcoming chapters of Bhagavad Gita. Core nature of the soul cannot be destroyed, and Arjuna is not looking at that level. అర్జునుడు ఆ లెవెల్లో ఆలోచించట, ఓన్లీ ఆయన ప్రజెంట్ ఇదిలో ఆలోచిస్తున్నాం, కానీ సనాతనం ధర్మం ప్రకారం మన ప్రైమరీ డ్యూటీ ఏంటి అనే లెవెల్లో ఆలోచించట్ల అర్జున. సో దట్స్ వాట్ హి వాస్ సేయింగ్. యా మాతాజీ 1.43 చదవరా. మాతాజీ 1.43 చదవరా. లక్ష్మీ మాతాజీ. Yes, Prabhuji, just maximizing. Utsannakula dharmanam manushyanam janardhana narke niyatam vaso bhavati iti anusushruma. Utsannakula dharmanam manushyanam janardhana narke niyatam vaso bhavatiti anususrama. Usruma. Meaning, Mataji. Translation: O Krishna, maintainer of the people, I have heard by disciplic succession that those whose families' traditions are destroyed dwell always in hell. Yeah. So, purport by His Divine Grace A.C. Bhakti Vedanta Srila Prabhupada ki Jai. అర్జునుడు ఇక్కడ తన వాదముకు తన సొంత అనుభవంతో కాకుండా ప్రామాణికుల వచనములను ఆధారము చేసుకొనెను. ఇదే వాస్తవ జ్ఞానమును పొందుటకు సరి అయిన మార్గము. అది వరకే వాస్తవ జ్ఞానములో
స్థితుడైనట్టి వారి సహాయము లేనిదే ఎవ్వరును వాస్తవ జ్ఞానపు ముఖ్యాంశమును గ్రహించలేరు. మరణముకు ముందే ఒక వ్యక్తి తాను చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్తము చేసుకుని విధానము వర్ణాశ్రమ పద్ధతిలో చెప్పబడినది. నిత్యము పాపకర్మలలోనే మునిగినట్టి వ్యక్తి ఈ ప్రాయశ్చిత్తమునే విధానమును తప్పక వినియోగించుకోవలను. అలా చేయునచో అతడు తన కర్మలకు ఫలితముగా తప్పక నరక లోకము పాలై దుర్భర జీవితమును పొందవలసి వచ్చును అని హీ సేయింగ్ హియర్. ఓకే, సో అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ పరంపర. వాట్ ఈస్ దట్? In this verse, Arjuna is contemplating the knowledge as he has gained from the great sages. Arjuna is explaining that people who are responsible for such devastation of dynasties will go to hell. అంటే తను ఇండైరెక్ట్ గా ఇలాంటి డెవాస్టేషన్ అంటే వంశాలని నాశనం చేసే రోల్ తీసుకుంటే కనుక నరక లోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుందని దాన్ని సపోర్ట్ కింద మాట్లాడుతున్నాడు అనమాట. సో అన్లైక్ ద క్లోజ్ మైండెడ్ వే in which Quran or Bible is interpreted, where they say this is the only life and if one does not surrender to Lord Christ or Allah through Prophet Muhammad, one will go to hell eternally. Bhagavad Gita gives much wider understanding on the transition of the living entity. So yeah, so ikkada migata religious lo chusa anukunte ide only life ane aspect ri ekkuva they try to stress out. అందుకని ఇక్కడే ఇది చేయాలి అని పాయింట్ ని మిగతా మతాలు హైలైట్ చేస్తుంటాయి. Bhagavad Gita explains about the rebirth and move between different planetary systems based on karma and desires. There is a hope for every living entity to go back home, back to Godhead. False prophecies of sin being absorbed by one person, some fake avatar or yogi, eternally for others to continue commit sins is not propagated in Sanatana Dharma philosophy. A living entity has to purify himself eventually through sadhana bhakti process and enter the kingdom of God, Vaikunta, when Lord permits. Adi. Okay, that's what he's talking about. Prabhuji sir, Mataji, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్లీజ్. Is it clear or do you have any questions? ప్రసాద్ ప్రభు క్లియరేనా? ప్రసాద్ ప్రభు ఉన్నారా? వినపట్లేదు ప్రభు. ఓకే, మాతాజీ 44 చదువుతారా? ప్రసాద్ ప్రభు 44 చదవగలరా? ప్రసాద్ బాబు వినపట్లేదు. మరి మళ్ళీ జాయిన్ అవ్వాలని తెలియదు. మీరు అన్మ్యూట్లోనే ఉన్నారు కానీ వినపట్లేదు. ఓకే మాతాజీ 44 చదవరా? అహోబాతా మహత్ పాపం కర్తుం వ్యావ్యాసిత వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వాజ్ఞానం ఉదయతాః. Alas, how strange it is that we are preparing to commit greatly sinful acts. Driven by the desire to enjoy royal happiness, we are intent on killing our own kinsmen. That's right. So స్వార్థపూరితుడైన ఒక వ్యక్తి తన సొంత సోదరుని, తండ్రిని లేదా తల్లిని కూడా వధించు పాప కార్యముకు పూనుకోవచ్చును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలకు అనేక ఉదాహరణలు కలవు. కానీ భగవద్భక్తుడైన అర్జునుడు ఎల్లప్పుడూ నీతి మార్గములను ఎరిగి అట్టి పాప కార్యములు జరగకుండా జాగ్రత్త వహించును. ఓకే, సో అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ పరంపర. సో దిస్ ఈస్ ద పాయింట్, దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ లామెంటేషన్ ఫ్రమ్ అర్జున, దట్ ఈస్ ఇండెసిషన్. ఏం చెయ్యాలి? How strange it is that we are preparing to commit greatly sinful acts driven by the desire to enjoy royal happiness. We are intent on killing our own kinsmen. కానీ ఇప్పుడు ఇండెసిషన్ అంటే తెలుగులో వాట్ వి సే నిర్ణయించుకోలేని పరిస్థితి అనమాట. ఏం చేయాలి అనే నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. సో దట్స్ వాట్ ఈజ్ అబౌట్ ద లాస్ట్ రీజన్ ఫర్ హిజ్ లామెంటేషన్. సో కృష్ణాస్ టాలరెన్స్ ఆఫ్టర్ హియరింగ్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ గ్రేట్, యాజ్ అర్జున ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కృష్ణ హ్యాడ్ టు గెట్ దిస్ జాబ్ డన్. సో కృష్ణుడు ఇవన్నీ మాటలన్నీ సహిస్తున్నాడు.
ఎన్ని స్టేట్మెంట్లు, ఇవన్నీ మాటలన్నీ అర్జునుడి వాక్కు ప్రకారం ఏవైతే ఉన్నాయో కృష్ణుడు ఇవన్నీ సహిస్తున్నాడు. ఎందుకంటే ఈ మెసేజ్ కన్వే అవ్వాలంటే, భగవద్గీత కన్వే అవ్వాలంటే ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ రైట్ నౌ. ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ రైట్ నౌ వేర్ హీ హాస్ టు bear or listen to or have the patience in hearing whatever he is saying. It is in fact more practical also. But కృష్ణుడి యొక్క పని జరగాలంటే అర్జున is the only investment right now where Bhagavad Gita has to go through him. So in this verse, Arjuna is telling that is affected by greed and wants to come out of it. In this verse, Arjuna is telling Arjuna is telling that is affected by greed and wants to come out of it. Arjuna or Pandavas were not motivated by greed for the kingdom. They were honorable at all times. ఎన్నడు ఏదో ఆ వాంఛను ఉద్దేశించో, లేకపోతే నాకు ఇన్ని వరల్డ్ మొత్తాన్ని రూల్ చేయాలి అనే ఉద్దేశంతోనో ఎప్పుడు వాళ్ళు దాన్ని ఏమంటారు, ఆ పర్టికులర్ సెల్ఫిష్నెస్ మోటివ్ని ఎప్పుడు కనబరచలేదు, వాళ్ళకి ఎప్పుడు లేదు. ఆల్వేస్ దేవర్ రెస్పెక్టబుల్, హానరబుల్ అట్ ఆల్ టైమ్స్. ఎవరైనా సరే, ఎవరి చేతైనా సరే, దేవర్ ఆల్వేస్ హానరబుల్ అట్ టైమ్స్. దేవర్ నాట్ హ్యావింగ్ ఎనీ నెగటివ్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ ఎనీవన్ ఆర్ టు రూల్ దిస్ వరల్డ్ ఆర్ ఎనీ గ్రీడీనెస్ లైక్ దట్. దే ఫాలోడ్ ద టర్మ్స్ ఆఫ్ పనిష్మెంట్స్ అండ్ గివెన్ ఆన్ దెమ్. వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్స్ అన్నిటిని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు యాజ్ ఇట్స్ ఎ గాడ్స్ విల్. Krishna prakaram, they have simply accepted it. They even consented for Lord Krishna, reduced demand of just 5 villages. నాకు విషయం అంతా అక్కర్లేదు, అట్లీస్ట్ ఒక 5 ఊర్లు ఇచ్చిన, ఎందుకంటే అది దట్స్ దేర్ వర్ణ. దే కాంట్ లివ్ వితౌట్ రూలింగ్, దే ఆర్ క్షత్రియాస్. సో అట్లీస్ట్ ఒక 5 విలేజ్ ఇచ్చినా చాలు, మనం యుద్ధం ఆపేద్దాం అన్నంత స్థితి కూడా రాగలిగారు. బట్ దే ఆర్ నాట్ గ్రీడీ. బట్ యాజ్ యు నో, దుర్యోధన. So qualities displayed by Arjuna make him perfect candidate to hear the message Gita. ఎంత పర్ఫెక్ట్ క్యాండిడేట్ కదా. ఏ మాత్రం ఆ సెల్ఫిష్ మోటివ్ లేదు. కృష్ణుడు భక్తుడు. ఏ మాత్రం ఎవరి పట్ల అసూయ ద్వేషాలు లేవు. కృష్ణుడు పట్ల ఏమి అసూయ ద్వేషాలు లేవు. అలాంటి పర్ఫెక్ట్ క్యాండిడేట్ని అర్జునుడు ఎన్నుకున్నాడు. And he is the perfect person to receive the Bhagavad Gita knowledge. That's what is being told here. Sometimes qualities displayed by Arjuna make him perfect candidate to hear the message of Gita. కానీ కొంతమంది there are Prabhujis and Mataji's, there are so many apasampradayas where they might be sounding right. దే మైట్ బి ఈవెన్, అంటే భగవద్గీతలోని శ్లోకాలు కూడా వల్లించగలుగుతారు, కానీ వల్లించి ఇలా చెయ్యాలి అలా చేయాలని చెప్తారు కానీ బట్ దే నెవర్ పుట్ ఏ ఫోటో ఆఫ్ కృష్ణ ఇన్ దేర్ కంప్లీట్ ఇన్స్టిట్యూట్. I've seen very closely some NGOs or institutes where they quote Bhagavad Gita slokas here and there, and they quote a lot about Bhagavad Gita, but they never put a photo of Krishna. అదేంటిది నాకు అర్థం కాదు. అది అసలు నాకు అర్థం కావట్లేదు అసలు. సో దట్స్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ హియర్, that he is the perfect candidate to hear the message of Gita. Sometimes he sounds ignorant in his arguments, but he's actually making sure that all arguments are put forward. Example, qualification of anyone to become Yamaraj. The capacity of reasoning, the willingness of taking responsibility of his actions makes him strong character to hear the message directly from the supreme personality of Godhead. So ivanni ayana character is making it perfect that he is the right guy to receive Bhagavad Gita. Great acharyas like Ramanujacharya had taken several austerities to learn the message meaning of each shloka of Gita. Kureshar, Kurtalwan endeavored to learn one shloka from Ramanuja. Dasaradi, Mudaliandan endeavored to learn one shloka from Ilandaru Shishulu and Ramanujacharya Vari Shishulu Ilandaru. So great acharyas like Ramanujacharya had taken several austerities to learn the meaning of each shloka of Gita. So that's what is being said about. Okay, now 1.45. Anyway, Prasad Prabhu unnara? Inapadutunda? ప్రసాద్ ప్రభు మ్యూట్ లో ఉన్నారు ప్రభు, వినపడుతుందా? వినిపిస్తుంది. గుడ్. మీ దాంట్లో 1.46 అవుతుంది ప్రభు. 46 చదవరా?
వినపట్లేదు ప్రభు. యది మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయ ధార్తా రాష్ట్ర రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్తా రాష్ట్ర రాణే హన్యుస్ తన్మే క్షేమతరం భవేత్. నేను మాట్లాడేది వినపడుతుంది కదా ప్రభు? వినిపిస్తుంది ప్రభు, వినిపిస్తుంది. ఓకే. శత్రులు ఆయుధ పానులై వచ్చి నిరాయుధుడను ఎట్టి ప్రతీకారము చేయని వాడును నన్ను వధించినచో మరింత మంచిది. Yes. So the purport says, purport by His Divine Grace Srila Prabhupada ki Jai. క్షత్రియ యుద్ధ ధర్మములను అనుసరించు క్షత్రియ యుద్ధ ధర్మముల అనుసరించి నిరాయుధుని మరియు యుద్ధము చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమము. ఒకవేళ ఏదైనా అట్టి అసందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము దలచినను తాను యుద్ధము చేయరాదని అర్జునుడు నిశ్చయించుకొనను. ప్రతి పక్షము వారు ఎంతటి సమరోత్సాహముతో ఉన్నారను విషయము అతడు పరిగణించలేదు. భగవంతునికి మహాభక్తుడగుట చేత కలిగినట్టి అతని కోమల హృదయము కారణముగానే ఈ లక్షణములన్నీ ఏర్పడను. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. సో ఈజ్ ఎ వెరీ సాఫ్ట్ హార్టెడ్ నేచర్డ్ డివోటీ. సో అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ పరంపర. ఇఫ్ అర్జున డస్ నాట్ ఫైట్, he will be bereft of his status in life and left to beg for his sustenance. It is unthinkable, however, for a kshatriya to live by begging. So kshatriyudu begging cheyaledu. Bhima jumped into Kuvera's lake. Bhima jumped into Kuvera's lake in spite of the warnings from yakshas and rakshasas that he has to beg permission from Kuvera to pluck the 1000 petal flowers from the water. Bhima jumped and yelled, I am a Kshatriya. Kshatriyas don't beg favors from anyone. The Yakshas and Rakshasas then attacked Bhima and Bhima destroyed them all. For a Kshatriya, begging is unthinkable. Both his culture and his psychology don't allow it. సో ఇండైరెక్ట్గా ఈ సంఘటన ఎందుకు చెప్పబడిందంటే క్షత్రియులు ఎప్పుడు అడుక్కునే కల్చర్ లేదు, అంటే ఇలా బెగ్ చేసుకునే కల్చర్ లేదు అనే పాయింట్కి ఈ సంఘటన చెప్పబడింది. భీముడి యొక్క పాస్ట్ టైం చెప్పబడింది అనమాట. So Arjuna is sounding very material in his arguments, although he is accepting about next life and understands the concept of soul, but he is still looking at that material gain and loss of opponents. And Arjuna only material level lone ఆలోచిస్తున్నాడు. భౌతికమైన ఆనందాలు, భౌతికమైన కింగ్డమ్ ఆ లెవెల్లోనే ఆలోచిస్తున్నాడు. Although he is accepting about next life, understand the concepts of life, but he is still looking at the material gain and losses of his opponents. At a materialistic level, his arguments will attract any materialistic person who cannot think beyond bodily life. మన భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఈ అర్జునుడి యొక్క ఆర్గ్యుమెంట్ నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ బియాండ్ ఈ బాడీలీ లైఫ్ గురించి ఆలోచించట్లా. ఓన్లీ జీవించే ప్రస్తుతం మనం 30-40 ఏళ్ళు ఉన్నాయనుకోండి, మహా అయితే ఇంకొక 30-40 ఏళ్ళు బతుకుతాం. ఆ 30-40 ఏళ్ళ లెవెల్లోనే అర్జునుడు ఆలోచిస్తున్నాడు. ఆర్ మన మెటీరియలిస్టిక్ క్యాల్కులేషన్స్ ప్రకారం ఇప్పుడు ఉన్న 30-40 ఏళ్లలోనే వరకే ఆలోచిస్తున్నాడు. కానీ ఈ 30-40 ఏళ్లే ఈ ప్రపంచంలో ఉండే జీవితం కాదు, దాని తర్వాత కూడా లైఫ్ ఉంది అనేది అర్థం చేసుకోకపోతే అదంతా వేస్ట్. ఇలాంటి ఆర్గ్యుమెంట్ అర్జునుడి యొక్క ఆర్గ్యుమెంట్ ప్రస్తుతం లార్డ్ చేసే, అంటే భౌతిక ప్రపంచాన్ని లార్డ్ చేసే పాలిటిషియన్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, వాళ్ళకి నచ్చుతుంది. ఇది కష్టం చేసి ఇది చేయాలి, ఇది సాధించాలి, ఇంత లెవెల్ తెచ్చుకోవాలి, నాకు గుర్తింపు ఉండాలి అనే వాళ్ళకి నచ్చుతుంది. At a spiritual level, his arguments are absolutely illogical. Welfare of society and welfare of individual person at a materialistic level is inferior. It may ఎంతో మంది మనం ఇంతకుముందు పాస్ట్లో కుటుంబాలను చూసాము, మంచి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని వాళ్ళ కొడుకులు అందరు వేస్ట్ అయిపోయి అంత పతనమైన కుటుంబాలు మనం చాలా చూసుంటాం. మీ నిజ జీవితంలో కూడా చూసుంటారు కూడా. Okay, so it may externally appear that spiritual welfare might sound different from material welfare, but unless one first becomes spiritual, he will not understand this advanced welfare. Lord Krishna does not allow Arjuna to fight. Lord Krishna does not allow Arjuna to fight the war with revenge as a motivating factor. Kaksha sadimpu charyato nu yuddham cheyaddu అనే పాయింట్ కృష్ణుడు
చెప్తున్నాడు. లార్డ్ కృష్ణ ఇంట్రొడ్యూస్ అర్జున టు ద హైయెస్ట్ ఐడెంటిటీ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీ అండ్ హిస్ రిలేషన్షిప్ విత్ ద డివైన్. సో అంతకు మించి ఆలోచించు అర్జున అనే పాయింట్ని చెప్తున్నాడు. ఎప్పుడైనా కక్ష సాధింపు చర్యతో ఫైట్ చేయొద్దు. కానీ ఈనాడు తొడగొట్టు చిన్న అనే కక్ష సాధింపు చర్యతోనే మన ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ కానీ ఎక్కువ ఇది కానీ ఉంటుంది. సో దట్స్ వాట్ ఈస్ సేయింగ్, గో బియాండ్ దట్ మెటీరియలిస్టిక్ లెవెల్. అందుకనే ఇలాంటి భగవద్గీత అంతరార్థము చాలామంది అర్థం చేసుకోవడానికి ప్రిఫర్ చేయరు. ఎందుకంటే వాళ్ళంతా మెటీరియల్ లెవెల్లోనే ఆలోచిస్తున్నారు అనమాట. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం నాకు క్విక్ గెయిన్ ఎలా వచ్చింది అనే ఆస్పెక్ట్లోనే ఎక్కువ ఉన్నారు. సో దిస్ ఇస్ ద లాస్ట్ శ్లోక వేర్ సంజయ సేస్. సో లక్ష్మీ మాతాజీ, లాస్ట్ శ్లోక ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్ ప్లీజ్. లక్ష్మీ మాతాజీ ఉన్నారా? మ్యూట్లో ఉన్నారు మాతాజీ. ఓకే, ప్రసాద్ ప్రభు లాస్ట్ శ్లోకం చదువుతారా ప్రభు? సంజయ ఉవాచ చెప్పండి ప్రభు. సంజయ ఉవాచ ఏవ ముక్తార్జునః సంఖ్యే రథోస్థః ఉపావిశత్ విసృజ్య స్వసరం చాపం శోక సంయుగ్న మానసః. సంజయుడికి పలికిన అర్జునుడు రణరంగములో ఆ విధముగా పలికి తన విల్లును బాణములను రథం మీద పడవేసి దుఃఖముతో కూడిన మనసు కలవాడై ఆశ్రమంపై చతికిలపడి. సో శత్రు సైన్యములోని పరిస్థితిని వీక్షించినప్పుడు అర్జునుడు రథములో నిలుచుని ఉండెను. కానీ అతడు శోకము చేత పూర్తిగా దుఃఖ నిమగ్నుడగుట చేత ధనుర్బాణములను ప్రక్కకు పడవేసి కూర్చుండిపోయెను. ఆ విధముగా దయ మరియు కోమల హృదయమును కలిగి భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొన్నట్టి మానవుడే ఆత్మజ్ఞానమును పొందుటకు అర్హుడు. శ్రీమద్ భాగవతంలోని కురుక్షేత్ర రణరంగము సైనిక పరిశీలనము అను మొదటి అధ్యాయమును భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో దట్స్ వేర్ ద చాప్టర్ ఎండ్స్. అండ్ అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ పరంపర ఏంటి ఏం చెప్తున్నారంటే, అర్జున హ్యాడ్ వోవ్డ్ టు కిల్ ఎనీవన్ హూ ఈవెన్ సజెస్టెడ్ దట్ హీ పుట్ డౌన్ హిస్ బో. అన్ ఇన్సిడెంట్ లేటర్ ఇన్ ద బ్యాటిల్ టెస్టెడ్ దిస్ వో. ఏంటది? అర్జున హ్యాడ్ వోవ్డ్ టు కిల్ ఎనీవన్ హూ ఈవెన్ సజెస్టెడ్ దట్ హీ పుట్ డౌన్ హిస్ బో అండ్ ఇన్సిడెంట్ లేటర్ ఇన్ ద బ్యాటిల్ టెస్టెడ్ దిస్ వో. ఇది మనం గాంధీవం గురించి మనం ఇంతకుముందు అనుకున్నాం. ఏది ఎవరైతే అర్జునుడికి నీ గాంధీవాన్ని పక్కకు పెట్టేరా అని అంటాడో అతన్ని చంపేస్తా అన్న ఏంటిది శపథం తీసుకుంటాడు అనమాట. అదేంటి ఆల్రెడీ మనం చూసాం. ఇది ఫైట్ బిట్వీన్ అర్జున అండ్ యుధిష్ఠిర, వేర్ అర్జున వోడ్ టు కిల్ యుధిష్ఠిర యాజ్ హీ హడ్ ఆస్క్డ్ హిమ్ టు గివ్ అప్ హిస్ బో. Lord Krishna had to ask Arjuna to insult Yudhishthira and not to kill him. Arjuna keeping down his bow was not a ordinary incident. So మనం అర్థం చేసుకోవాలి ప్రభు, అర్జునుడు తన విల్లుని బాణాలని పక్కకు పెట్టడం అనేది ఒక మామూలు చర్య కాదు. అది దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అర్జునుడు బాణం అండ్ విల్లుని పక్కన పెట్టడం అనేది ఆర్డినరీ ఇన్సిడెంట్ కాదు. ఎందుకంటే అర్జునుడు ఎవరైతే తన బాణాన్ని విల్లుని కింద పెట్టే అంటారో అతన్ని చంపేస్తా అనే శపథం తీసుకున్నవాడు అతను. సో అలాంటి మనస్కుడైన అర్జునుడు బాణం పెట్టాడంటే దిస్ సీరియస్లీ సమ్ థింకింగ్, దర్ సీరియస్లీ సమ్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. తనకై తానే పెట్టడం అనేది. ఓకే, సో అర్జునస్ సెయింట్లీనెస్ రివీల్డ్. ఏంటవి? తన యొక్క సాధు గుణములు ఎలా ఈ పర్టికులర్ ఫస్ట్ చాప్టర్లో జరిగిన సంభాషణ, అంటే అర్జునుడికి కృష్ణుడికి మధ్యలో జరిగిన సంభాషణలో తన యొక్క సాధు గుణములైన గుణాలు ఏవేవి బయటపడుతున్నాయి మనకి? ఏంటవి? సాఫ్ట్ హార్టెడ్నెస్, అంటే సున్నిత మనస్కుడు. సాఫ్ట్ హార్టెడ్నెస్ డస్ నాట్ వాంట్ టు కిల్ ఈవెన్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ 3 words. నాకు ముల్లోకాలకి రాజును చేసినా సరే నాకు చంపాలనే థాట్ రాదు అనే ఆస్పెక్ట్. రెడీ టు ఫర్గివ్ ఎనీ అగ్రెసర్. పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇది రెడీ టు, అంటే క్షమించదగ్గ ఉదార మనస్కుడు అర్జునుడు. కన్సిడర్స్ ఈవిల్ కాన్సిక్వెన్సెస్ ఈవెన్ అట్ ద రిస్క్ ఆఫ్ రిఫ్యూజింగ్ ఆబ్లిగేషన్ టు ఫైట్. మనం అంటే
ఫైట్ చేయకపోతే వేరే మనకు దాని పరివాసనం, తన దారుణమైన పరివాసనాలు కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ పాయింట్ మెన్షన్ చేస్తున్నారు. కాన్షియస్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ టు ప్రొటెక్ట్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ అండ్ మారల్. అంటే తనకి ఎంత ఆ స్పృహ చూడండి. అంటే అర్జునుడి యొక్క స్పృహ ఎలా ఉందంటే తన వైపు ఉన్న వర్గమే కాకుండా ఆపోజిట్ సైడ్ అంటే శత్రు సైన్యంలో ఉన్న వర్గముల పట్ల కూడా వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్స్ కానీ వాళ్ళ కుటుంబ ఆచారాలు కానీ దెబ్బతింటాయనే స్పృహ ఉంది తనకి. తను ఆలోచించగలుగుతున్నాడు. Arjuna being saintly is conscious of moral principles, cannot kill relatives from selfish motives. సో తన స్వలాభాల కోసం మన సొంత బంధువర్గాన్ని చంపడానికి తను రెడీగా లేడు. రెడీ టు బి కిల్డ్ అనార్మ్డ్ బట్ నాట్ రిటాలియేట్. తను కావాలంటే ఈ పాపం ఈ పాపాలు ఇవన్నీ భరించడం కంటే అస్త్రశస్త్రాలు ఏమి చేతిలో లేకుండా కూడా తనకై తాను చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. దట్స్ వాట్ హిజ్ నేచర్ ఇస్. kept his bow down, even broke his vow of not keeping the bow once lifted. తను చేసిన ప్రామిస్ని తను ఉల్లంఘించాడు. నా అస్త్రాలని కింద పెట్టను అనే ప్రామిస్ని కూడా తను ఉల్లంఘించి మరి బాధతో కింద పెట్టేశాడు. కంక్లూజన్, సచ్ ఏ కైండ్ అండ్ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ ఈజ్ ఫిట్ టు రిసీవ్ సెల్ఫ్ నాలెడ్జ్. సో మనం ఎందుకు ఇవన్నీ కారణాలు చెప్తున్నాం అంటే ప్రభుజీ మాతాజీ, నాకే అన్నీ ఉన్నాయి, నేనే ఈ సమాజంలో అందరికంటే విలువైన వాడిని, నాకే గౌరవం దొరకాలి. అలాంటి వాళ్ళకి ఈ భగవద్గీత మెసేజ్లు వాళ్ళు అందుకనే ప్రభుజీ మాతాజీ భగవద్గీత గొప్పతనం ఏంటంటే ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ స్క్రిప్చర్ అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ స్క్రిప్చర్ ఆల్సో. ఇట్ ఇస్ ద మోస్ట్ పాపులర్ స్క్రిప్చర్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ స్క్రిప్చర్ ఆల్సో. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ భగవద్గీతని మనం అర్థం చేసుకోవాలంటే మనకు ద డివోటీస్ హూ ఆర్ సచ్ కైండ్ అండ్ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్ ఆర్ ఓన్లీ ఫిట్ టు రిసీవ్ దిస్ నాలెడ్జ్ అనేది ఈస్ బీయింగ్ సెడ్ అబౌట్. సో క్వాలిఫికేషన్ ఆఫ్ ఎనీవన్ టు ఆక్యుపై ద పోస్ట్ ఆఫ్ యమ ఈజ్ నాట్ ఏబుల్ టు టార్చర్. Arjuna, even though was the best warrior, still was not proud of to exhibit his skills. అర్జున ఈ వాజ్ వండర్ఫుల్ వారియర్, బట్ ఎప్పటికైనా సరే నేను పెద్ద వారియర్ని అనే గర్వం ఇప్పుడు ఏ సందర్భంలో చూపించిన సందర్భాలు లేవు. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. అర్జున కేమ్ ఫార్వర్డ్ టు కంకర్, బట్ యాజ్ సూన్ యాజ్ హీ సా హీ వాజ్ కంకర్డ్ బై హిజ్ ఓన్ ఇంటర్నల్ ఎనిమీ, హిజ్ అన్కంట్రోల్డ్ మైండ్. తన యుద్ధానికి దిగింది గెలవడానికే, కానీ తన మనస్సు, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, మన ఓన్ మనస్సు అనేది మనకు ఫ్రెండ్ అవ్వగలదు, అన్కంట్రోల్డ్ మైండ్ అనేది మన శత్రువు కూడా అవ్వదు. అలాగే హీ వాజ్ కంకర్డ్. తన అన్కంట్రోల్డ్ మైండ్ అనేది అర్జున్ని జయించింది. దట్స్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్ హియర్. Arjuna in a way lost the war at this point as the fighting spirit is lost. For a warrior on battlefield, fighting spirit is everything. అది యుద్ధం చెయ్యాలి అనే కసి అనేది చాలా ఇంపార్టెంట్. యుద్ధానికంటే ఆ కసి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈజ్ ట్రైంగ్ టు సే. ఓకే, సో దీంతో మన ఫస్ట్ చాప్టర్ అనేది ఫినిష్ అయింది. సో ప్రభుజీస్ అండ్ మాతాజీస్ ఏమైనా క్వశ్చన్స్, క్వరీస్, అనుమానాలు ఏమైనా ఉంటే అడగండి. ఈజ్ ద ఫస్ట్ ఐ థింక్ ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మనం ఏంటంటే ఆ బ్యాటిల్ ఫీల్డ్లో యుద్ధ రణరంగంలో అర్జున్ యొక్క బంధుమిత్రులు ఎవరు, ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి డీటెయిల్గా ఫస్ట్ చాప్టర్లో చెప్పబట్టడం జరిగింది. అలానే దాని తర్వాత అర్జున్ యొక్క విషాదానికి 5 కారణాలు ఏంటి అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సో దీంతో మన ఫస్ట్ చాప్టర్ భగవద్గీత అయిపోతుంది. ఓకే, ఏమైనా ప్రశ్నలు, డౌట్స్, క్వరీస్ ఉంటే అడగండి ప్రభుజీ. ప్రసాద్ ప్రభు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అయితే ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది, అంత క్లియరే కదా ప్రభు ఫస్ట్ చాప్టర్. సో సెకండ్ చాప్టర్లో మనకు కృష్ణుడు గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. ఆల్రెడీ అఫ్కోర్స్ ఫస్ట్ చాప్టర్లో కూడా ఇవ్వబట్టం జరిగింది, ఓన్లీ ఒక డైలాగే ఉంటుంది అంతేగాని, బట్ మెయిన్ ఎంట్రీ భగవద్గీత మనకు నాలెడ్జ్ అనేది ఎలా పంచడం అనేది మనకు సెకండ్ చాప్టర్లో స్టార్ట్ అవుతుంది. సో దట్ వీ విల్ స్టార్ట్. అండ్ లెట్ మీ ఏం ప్రశ్నలు లేకపోతే ఐ విల్ స్టాప్ ద రికార్డింగ్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.